మీ సందులో సాగిలిపడి ఆరాధించి పూజించి గణపరుస్తూ ఉన్నాం. వారం వెంబడి వార కార్యక్రమంగా మీరు మాకు అనుగిస్తున్నటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. మరి ప్రస్తుత దినాల్లో మరి ఇశ్రాయేలు యొక్క రాజుల చరిత్రలు మేము ధ్యానం చేయబోతుండగా సహాయం చేయండి. మరి గత వారం ఇంట్రడక్షన్గా ప్రభా రాజులు వారి పరిపాలించిన కాలము తండ్రి మరి విడిపోవడం గల కారణాలు కొన్ని చూస్తూ వచ్చాం. ఈ దినం తండ్రి మరి ఈ దినం మొదలుకొని ప్రతి మరి శుక్రవారం కూడా మీ చిత్తమైతే ఒక్కొక్క రాజుని మేము ధ్యానం చేయబోతుండగా సమయం ఎంతో ఆశ్చర్యకరంగా మేలుకరంగా దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తున్నాము. సహాయం చేయండి. అయ్యదాసు నన్ను కూడా మీ సిలువను మరుగుపరిచి నీ ప్రజలమైన మా అందరికి కూడా కావలసిన వర్తమాన వాకులు దయచేయండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతం అందున్న మాకు బుద్ధి కలగడానికై రాసిపెట్టినందుకై స్తోత్రాలు. పాడే పాటలు తన దీవెనకరంగా చేయండి. వాయిద్యాలు సహాయం చేయండి. కరెంటు, మైకు, లైటు, లైవ్, వాతావరణము అన్నీ మీ సాధులు ఉంచుకోనండి. వచ్చిన ప్రజలకై స్తోత్రాలు. ఇంకా రావాల్సిన ప్రజలు ఉన్నారు మార్గ మధ్యంలో, అందరిని సకాలం తీసుకొని రండి. ఎవరైతే అలక్ష్యంగా నిర్లక్ష్యం ఉంటున్నారో అలాంటి ప్రజలు కూడా త్వరపెట్టి మీ సన్ని తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాము. సహాయం చేయండి. అయ్యదాసును బలహీనుడు జ్ఞాపకం చేసుకుని నూతనంగా ప్రతిష్ఠించి పవిత్రపరిచి మీ రక్తంతో శుద్ధి చేసి బలమైన పాత్రగా, నీకు అర్హమైన పాత్రగా, యోగ్యమైన పాత్రగా, పరిశుద్ధపరచబడిన పాత్రగా మలిచి మీరే వాడుకోమని ప్రార్థిస్తున్నాం. వాక్యం నీది, సన్నిధి నీది, ప్రజలు నీవారు, సమస్తము నీవి. మేము ఒట్టివారము మట్టివారము ఒప్పుకుంటూ మహిమేవత నీకు ఆరోపించుకుంటూ వందన స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అతి వినమ్రంగా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పాటలు పాడేవాళ్ళు. పాట సంఖ్య 69తో ఆరంభించుకుంటాం. 69వ పాట. యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, యెహోవాను స్తుతించుడి. 69 సాంగ్ నంబర్ 69, కొత్త వాటిలో పాత వాటిలో కూడా 69వ పాటతో ఆరంభించుకుంటాం. యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, యెహోవాను స్తుతించుడి. యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, యెహోవాను స్తుతించుడి. భక్తులు కూడు కొను సమాజములు స్తోత్ర గీతము పాడుడి. భక్తులు కూడు కొను సమాజములు స్తోత్ర గీతము పాడుడి. యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, యెహోవాను స్తుతించుడి. ఇశ్రాయేలీయులు తమ సృష్టికర్తను బట్టి సంతోషించెదరుగాక. ఇశ్రాయేలీయులు తమ సృష్టికర్తను బట్టి సంతోషించెదరుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుచు నుందురుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుచు నుందురుగాక. యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, యెహోవాను
స్తుతించుడి. నాట్యముతో వారు తన నామమును శ్రేష్టముగా స్తుతింతురుగాక. నాట్యముతో వారు తన నామమును శ్రేష్టముగా స్తుతింతురుగాక. తంబురతోను సితారతోను తనివి తీర పాడుదురుగాక. తంబురతోను సితారతోను తనివి తీర పాడుదురుగాక. యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, యెహోవాను స్తుతించుడి. యెహోవా ఆయన ప్రజలయందు మహాప్రేమ కలిగినవాడు. యెహోవా ఆయన ప్రజలయందు మహాప్రేమ కలిగినవాడు. ఆయన బీదలను రక్షణతో అందముగా అలంకరించున్. ఆయన బీదలను రక్షణతో అందముగా అలంకరించున్. యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, యెహోవాను స్తుతించుడి. భక్తులందరూను ఘనతనొంది నిత్యము ప్రహర్షింతురుగాక. భక్తులందరూను ఘనతనొంది నిత్యము ప్రహర్షింతురుగాక. సంతోష భరితులై పడకల మీద వింత గానము చేతురుగాక. సంతోష భరితులై పడకల మీద వింత గానము చేతురుగాక. యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, యెహోవాను స్తుతించుడి. యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, యెహోవాను స్తుతించుడి. భక్తులు కూడు కొను సమాజములో స్తోత్ర గీతము పాడుడి. భక్తులు కూడు కొను సమాజములో స్తోత్ర గీతము పాడుడి. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, యెహోవాను స్తుతించుడి. యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, యెహోవాను స్తుతించుడి. మరి ఒక పాట పాడతాం. పరిశుద్ధ శ్రీ యేసువే పరలోక రాజు మురియుచునే పూజింతు. 435. ఇది రెండో పుస్తకం. ఇంకా పెద్ద పుస్తకం, కొత్త పుస్తకం అయితే 438. న్యూ ప్రింట్లో 438, పాత వాటిలో 435, ఇంకా పాతవైతే 375. అంకుల్ దగ్గర ఉన్న పుస్తకాల్లో 375 పాత వాటిలో. దానికంటే ముందు వచ్చింది 435, దానికంటే ముందు 438. పరిశుద్ధ శ్రీ యేసువే పరలోక రాజు మురియుచునే పూజింతును. నిరాతము
పరిశుద్ధ శ్రీ యేసువే. పరలోక మహిమ నుండి నరుల రాజ్యములలో, పరలోక మహిమ నుండి నరుల రాజ్యములలో నిరతము తన పాలనము జరిగించుచున్న రాజు, నిరతము తన పాలనము జరిగించుచున్న రాజు పరిశుద్ధ శ్రీ యేసువే. పరలోక రాజు మొరియుచునే పూజింతును నిరాతము పరిశుద్ధ శ్రీ యేసువే. పెనుయేలు పోరాటంబున పోనివ్వనంచు పెనుగుదు నందున యాకోబు వినయమున, పెనుయేలు పోరాటంబున నన్ను దీవించు తండ్రి నిన్ను నే విడువనంచు, నన్ను దీవించు తండ్రి నిన్ను నే విడువనంచు, కన్నీటితో వేడగా ఘనత ఇశ్రాయేలనియే, కన్నీటితో వేడగా ఘనత ఇశ్రాయేలనియే. పరిశుద్ధ శ్రీ యేసువే. పరలోక రాజు మురియుచునే పూజింతును నిరాతము పరిశుద్ధ శ్రీ యేసువే. ఈ దినము నా నుండి పదిలముగా ముదముగా దీవింతునానెన్ ఆదరణకర్త. ఈ దినము నా నుండి తుది మందిరపు నాదిపై కదలక నిలుచువారిన్, తుది మందిరపు నాదిపై కదలక నిలుచువారిన్, కదలని నా పునాది యోధా గోత్ర సింహంబు, కదలని నా పునాది యోధా గోత్ర సింహంబు పరిశుద్ధ శ్రీ యేసువే. పరలోక రాజు మురియుచునే పూజింతును నిరాతము పరిశుద్ధ శ్రీ యేసువే. సియోనులో నుండి ప్రియుడైన యేసు కాయుచు నిన్ను దీవించును, ఆయన త్రోవన్ సియోనులో నుండి పాయక నిన్నెప్పుడు పరిపాలించుచుందును, పాయక నిన్నెప్పుడు పరిపాలించుచుందును, రయమున నిన్ను చేరి సాయంబు చేయుచుండు, రయమున నిన్ను చేరి సాయంబు చేయుచుండు పరిశుద్ధ శ్రీ యేసువే. పరలోక రాజు మురియుచునే పూజింతును నిరాతము పరిశుద్ధ శ్రీ యేసువే. జయించుచున్న వానికి మరుగైన మన్నా ప్రియమున భుజింపనిచ్చున్, జయాశాలి జయించుచున్న వానికి రాయబడిన క్రొత్త నామమున్నట్టి తెల్ల, రాయబడిన క్రొత్త నామమున్నట్టి తెల్ల రాయినో సంగీవాని
భయము తొలగించు జయము, రాయినో సంగీవాణి భయము తొలగించు జయము, పరిశుద్ధ శ్రీ యేసువే పరలోకరాజు మొరియుచునే పూజింతును, నిరాతము పరిశుద్ధ శ్రీ యేసువే నడిపించుచుండే నిత్యము, తన దృష్టి నిలిపి విడువకుండగా నీ ప్రభు కాడా వరకు నడిపించుచుండే నిత్యము, ఎడతెగని తనదు ప్రేమ కనుపరచి తృప్తి పరచి, ఎడతెగని తనదు ప్రేమ కనుపరచి తృప్తి పరచి, చెడుగు నెల్లాను బాపి తన ఎడుగు జాడలాలో, చెడుగు నెల్లాను బాపి తన ఎడుగు జాడలాలో, పరిశుద్ధ శ్రీ యేసువే పరలోకరాజు మొరియుచునే పూజింతును, నిరాతము పరిశుద్ధ శ్రీ యేసువే బలము నారోపించుము, బలమిచ్చు ప్రభువు సిలువలో నీకై సమసేను, సియోను బలము నారోపించుము, గెలిచే సమాధి నుండి బలముతో తిరిగి లేచి, గెలిచే సమాధి నుండి బలముతో తిరిగి లేచి, ఎల్లా మేలులా తలచి హల్లెలూయా పాడేదాము, ఎల్లా మేలులా తలచి హల్లెలూయా పాడేదాము, పరిశుద్ధ శ్రీ యేసువే పరలోకరాజు మొరియుచునే పూజింతును, నిరాతము పరిశుద్ధ శ్రీ యేసువే పరలోక మహిమ నుండి నరుల రాజ్యములలో, పరలోక మహిమ నుండి నరుల రాజ్యములలో, నిరతము తన పాలనము జరిగించుచున్న రాజు, నిరతము తన పాలనము జరిగించుచున్న రాజు, పరిశుద్ధ శ్రీ యేసువే పరలోకరాజు మొరియుచునే పూజింతును, నిరాతము పరిశుద్ధ శ్రీ యేసువే. చివరిగా మరి ఒక పాట పాడతాం. వెళ్ళేదము కూడి వెళ్ళేదము శ్రేష్ఠ దేశమును చేరుటకు. 533 కొత్త పుస్తకాల్లో 533, పాత వాటిలో 527, ఇంకా పాతవైతే 455. కొత్త వాటిలో 533, ఆ తర్వాత పుస్తకాల్లో 527, ఆ తర్వాత పాత వాటిలో 455. వెళ్ళేదము కొడి వెళ్ళేదము, వెళ్ళేదము కొడి వెళ్ళేదము శ్రేష్ఠ దేశమును చేరుటకు, శ్రేష్ఠ దేశమును చేరుటకు, నీతి నివసించును అందునా, నీతి నివసించును అందునా,
భయమును కలిగి బ్రతికేదము, పరదేశులామని ఎరుగావాలి. భయమును కలిగి బ్రతికేదము, పరదేశులామని ఎరుగావాలి. ప్రవేశించావాలి విశ్రాంతిలో, ప్రవేశించావాలి విశ్రాంతిలో. తప్పిపోదుము మరచినచో, తప్పిపోదుము మరచినచో. వెళ్ళేదము కూడి వెళ్ళేదము, వెళ్ళేదము కూడి వెళ్ళేదము. శ్రేష్ఠ దేశమును చేరుటకు, శ్రేష్ఠ దేశమును చేరుటకు. నీతి నివసించును అందునా, నీతి నివసించును అందునా. ప్రభువాజ్ఞలను పాలించుటకు ప్రయాస పడెదము మనమేలలో. ప్రభువాజ్ఞలను పాలించుటకు ప్రయాస పడెదము మనమేలలో. పదిలముగా అంతము వరకు, పదిలముగా అంతము వరకు పడిపోకుండా చూచుకొందుము, పడిపోకుండా చూచుకొందుము. వెళ్ళేదము కూడి వెళ్ళేదము, వెళ్ళేదము కూడి వెళ్ళేదము. శ్రేష్ఠ దేశమును చేరుటకు, శ్రేష్ఠ దేశమును చేరుటకు. నీతి నివసించును అందునా, నీతి నివసించును అందునా. ప్రభువు మనకప్పగించినవి పట్టుకొని మన ముందేదము. ప్రభువు మనకప్పగించినవి పట్టుకొని మన ముందేదము. దుష్టుని బారిని తప్పించుకో, దుష్టుని బారిని తప్పించుకో. దోచుకొననివ్వకు మకుటము, దోచుకొననివ్వకు మకుటము. వెళ్ళేదము కూడి వెళ్ళేదము, వెళ్ళేదము కూడి వెళ్ళేదము. శ్రేష్ఠ దేశమును చేరుటకు, శ్రేష్ఠ దేశమును చేరుటకు. నీతి నివసించును అందునా, నీతి నివసించును అందునా. సులువుగా ఉరియొడ్డు ప్రతి పాపమున్ సంపూర్ణముగను తొలగించుచు. సులువుగా ఉరియొడ్డు ప్రతి పాపమున్ సంపూర్ణముగను తొలగించుచు. సహనము తోడా పరుగెత్తుచు, సహనము తోడా పరుగెత్తుచు. స్వర్గ దేశము చేరవలెన్, స్వర్గ దేశము చేరవలెన్.
వెళ్ళేదము కూడి వెళ్ళేదము, వెళ్ళేదము కూడి వెళ్ళేదము, శ్రేష్ఠ దేశమును చేరుటకు, శ్రేష్ఠ దేశమును చేరుటకు, నీతి నివసించును అందునా, నీతి నివసించును అందునా, సంపూర్ణత పొందసాగేదము, సమర్పించుకొని పూర్ణముగా, సంపూర్ణత పొందసాగేదము, సమర్పించుకొని పూర్ణముగా, సాయించిన కష్ట దుఃఖములు, సాయించిన కష్ట దుఃఖములు, బహుగా ఫలముందెదము, బహుగా ఫలముందెదము, వెళ్ళేదము పొడి వెళ్ళేదము, వెళ్ళేదము పొడి వెళ్ళేదము, శ్రేష్ఠ దేశమును చేరుటకు, శ్రేష్ఠ దేశమును చేరుటకు, నీతి నివసించును అందునా, నీతి నివసించును అందునా. బైబిల్ పనులు పాడుకుంటాం. గ్రంథ వాగ్దానంబులండి నావి. గ్రంథ వాగ్దానంబులన్నీ నావే, ప్రతి అధ్యాయము వరుస వచనము, తన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావే. Every promise in the book is mine, every chapter, every verse, every line, all the blessings of His love divine. Every promise in the book is mine. దానం చేయాలి. Praise the Lord. ఒక వాక్యాన్ని చదువుకుంటాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి, గత వారం కూడా చదువుకున్నాం. 10వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము అందరం కలిసి 11వ వచనాన్ని చదువుకుంటాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనము అందరం కలిసి మనం చదువుకుంటాం. అందరం కలిసి చదవండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతముంద మనకు బుద్ధి కలుగుటకై రాయబడును. కానీ మనం ధ్యానం చేసే సంగతులన్నీ కూడా దేవుని యొక్క వాక్యంలో దృష్టాంతములుగా వారికి సంభవించాయి. ఇవన్నీ కూడా జరిగిన చరిత్రలు. మనం చూసి ధ్యానం చేసేవన్నీ కట్టు కథలు కాదు, కనుక జరిగిన
చరిత్రలు. కాబట్టి ఈనాటి వరకు కూడా ఆ స్థలాలు, ఆయా వ్యక్తులు, ఆ ప్రాంతాన్ని మనం చూస్తున్నాము. కాబట్టి ఇవి కథలు కాదు. కొన్నిసార్లు చిన్నపిల్లలు నిద్రపోతా ఉంటే కథలు చెప్తా ఉంటాం. కాబట్టి ఇది కథలు కాదు, ఇది వాస్తవంగా జరిగిన చరిత్రలు, దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమన్న బుద్ధి కలుగుటకై మనకు రాయబడిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రియ కుమారుడు, మా ప్రభును, మా రక్షకుడైన యేసు ప్రభువారి శ్రేష్టమైన నామపేట స్తోత్రాలు. పాడిన పాటల ద్వారా మీ నామని గణపరుచుకున్నందుకే వందనాలు. తిరిగి ప్రభా మరి చదివిన వాక్యము ప్రభా ఈ రాజుల చరిత్రలో దృష్టాంతములుగా వారికి సంభవించిన సంగతులు ఇవి. ఎందుకంటే యుగాంతమందున మేము బుద్ధి తెచ్చుకోవాలని, బోధ తెచ్చుకోవాలని, సరి చేసుకుని నిత్యజీవం పొందాలనేది మీ కోరికని మేము గత వారం చూసాం. కాబట్టి ఈ దినము మరి ఇశ్రాయేలు యొక్క మొదటి రాజు సౌలు యొక్క చరిత్ర మేము చూడబోతుండగా దీవెనకరంగా చేయండి ప్రభా. మరి వచ్చిన ప్రజలకై స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారు మార్గ మధ్యములో మీ ఏర్పాట్లు ఎవరున్నారో వారు నడిపించి మహిం పొందమని, అయోగ్య దాసులను కూడా మరి సిలువు సాటును మరుగుపరిచి నీ ప్రజలమైన మా అందరికి కావలసినటువంటి వర్తమాన వాక్కులు తను చెప్పేవారికి, వినేవారికి మా అందరికి కూడా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి ఆశతో నీ వైపు చూస్తూ ఉన్నాము. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి వాడు, ఆకలి కొన్ని వారిని మేళతో నింపి దేవుడు ఉన్నందుకై స్తోత్రాలు. కాబట్టి వారు ఆశ కొలది, అక్కడి కొలది మీరే మా అందరితో మాట్లాడి తృప్తిపరిచి పంపించండి. ఎవరిగా ఖాళీగా రిక్తాస్తాలతో మీ సన్నిధి నుండి వెళ్లకుండాను గాక. మీ సన్నిధిలో నిత్య సుఖాలు ఉన్నాయి, సంతోషం ఉంది. కనుక అవన్నీ మేము పొందాలంటే మా వ్యక్తిగత జీవితాలు స్వపరీక్ష చేసుకుని, సరి చేసుకుని, మంచి తీర్మానాలు చేసుకుని వెళ్ళి పొందినట్లు సహాయపడుతున్నామని వందన స్తోత్రాలు చెల్లిస్తూ మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఇలా మనం గత వారము మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశము మరి ఇశ్రాయేలు యొక్క రాజుల చరిత్రలు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి గత వారము ఇంట్రడక్షన్ గా బైబిల్లో అసలు ఎంతమంది రాజులు ఉన్నారు, యోధా రాజ్యము ఇశ్రాయేల్ రాజ్యం ఎందుకు విడిపోయింది అని, విడిపోయిన తర్వాత వాళ్ళకు వచ్చిన రాజులు ఎవరు, వారు ఎంతకాలం పరిపాలించారు, ఆ రాజ్యాలు ఎంతకాలం నిలిచాయి, తర్వాత ఎవరు వాళ్ళు చెరగొని పోయారు, ఎలా పతనమైపోయినావో మనం చూస్తూ వచ్చాం. వాటిల్లో ఈరోజు మరి మొట్టమొదటి రాజు మనం ధ్యానం చేస్తాం. కనుక మొట్టమొదటి రాజు ఎవరంటే చెప్పండి, మీ అందరూ తెలిసారు. ఇశ్రాయేల్ మొదటి రాజు ఎవరు చెప్పండి? సౌలు. కాబట్టి ఇప్పుడు సౌలు ఇశ్రాయేల్ రాజా, యోధా రాజా? చెప్పండి ఎవరు? కంబైన్డ్ రాజు. కాబట్టి కంబైన్డ్ మనం పరిపాలించాడు. కాబట్టి ఆ రాజుని ఏమంటామంటే అప్పుడు ఇశ్రాయేల్ గానే ఉంది రాజ్యం, రెండుగా విడిపోలేదు. చెప్పాం కదా మొదటి రాజు. ఈరోజు మనము సౌలును చూడబోతున్నాం. సౌలు ఇశ్రాయేలు రాజు. చెప్పండి, సౌలు ఇశ్రాయేల్ రాజు చరిత్ర. ఇతని కాలం వచ్చేసి, ఇతను పరిపాలించిన కాలం వచ్చేసి 1050 నుండి, ఇతను పరిపాలించిన కాలం 1050 నుంచి 1010. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇతను ఇశ్రాయేల్ రాజునే పిలువబడతాడు. ఎందుకంటే అప్పుడు ఇశ్రాయేల్ అంతా ఒకటే రాజ్యంగా ఉంది, విడిపోలేదు. సౌలు తర్వాత ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు. తర్వాత ఎందుకు సౌలు తొలగించాడంటే ఈరోజు మనం చూడబోతున్నాం. సౌలు తర్వాత దావీదు వస్తాడు. దావీదు కూడా 40 సంవత్సరాలు పరిపాలిస్తాడు. తర్వాత సొలొమోను వస్తాడు. సొలొమోను కూడా 40 సంవత్సరాలు పరిపాలిస్తాడు. కాబట్టి ఈ ముగ్గురు రాజులను పరిపాలించడాన్ని ఏమన్నారంటే సమైక్య రాజ్యము, లేకుంటే ఐక్య రాజ్యం అని మనం చూసాం. బట్ ఇప్పుడు ఇది ఐక్య రాజ్యంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ చరిత్ర. కనుక సౌలు యొక్క చరిత్ర మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క సౌలు యొక్క చరిత్ర మనకు, ఈ సౌలు యొక్క చరిత్ర మనకు చదువుకోవాలంటే మరి ఎక్కడి నుంచి ఆరంభం అవుతుందంటే మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం నుంచి ఆరంభం అవుతుంది. 9వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు 31వ అధ్యాయం వరకు మరి సౌలు చరిత్ర మనము చూడవచ్చు. కాబట్టి ఎక్కడ ఆరంభమైంది చెప్పండి? మొదటి రాజులు 9వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం 31వ అధ్యాయం.
తర్వాత ఇంకో దగ్గర కూడా ఉంటది, దినవృత్తాంతముల 2వ గ్రంథం చూడండి 10వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాలు, క్షమించండి, మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు 14 వచనాలు మనం చదవండి. కనుక ఈ 2 భాగాల్లో సౌలు యొక్క చరిత్ర పూర్తిగా మనం చదవచ్చు. ఇప్పుడు మొదటి సమయాలు 9వ అధ్యాయం అంటే 10వ అధ్యాయం, 11వ అధ్యాయం, 12, 13 అట్లాగూ చివరి 31వ అధ్యాయం వరకు అదంతా చదివారంటే సౌలు చరిత్ర టోటల్ గా మనకు అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళందరికీ మీకు ఇది హోంవర్క్ అనమాట, అందరు చదవాలి. ఇప్పుడు చెప్పింది ఇప్పుడు అన్ని అధ్యాయాలు చెప్పాలి మీకు. ఎంత సమయంలో? గంట పావులు. కాబట్టి అవన్నీ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కనుక ఇంకా మీరు వివరంగా అన్ని చెప్పలేము కాబట్టి ముఖ్యమైన సందర్భాలు చెప్తాం. కాబట్టి ఆ అధ్యాయాలు మీరు వెళ్ళిన తర్వాత చదివితే మీకు ఎంతో స్పష్టంగా చక్కగా అర్థమవుతుంది. కానీ ఇప్పుడు సౌలు ఇశ్రాయేలు యొక్క రాజు, అతని కాలం 1050 నుంచి 1010 పరిపాలించాడు. అతని గురించి 9వ అధ్యాయం నుంచి మనకు ఆరంభమయ్యి మరి చివరి అధ్యాయం అతని మారడంతో ముగిస్తుంది. తర్వాత దినవృత్తాంతముల మొదటి గ్రంథం 10వ అధ్యాయం అంతా కూడా మనం చదివామంటే ఆ సౌలు గురించి మనకు అర్థమవుతుంది. తర్వాత అసలు ఇశ్రాయేలుకి రాజు ఎందుకు రావాల్సి వచ్చింది? ఇశ్రాయేలుకి సౌలు రాజుగా కాకముందు ఎవరు రాజు? ఇశ్రాయేలు రాజు సౌలు కాకముందు వాళ్ళకి ఎవరు పరిపాలించారు? వాళ్ళని ఎవరు? న్యాయాధిపతులు పరిపాలించారు. న్యాయాధిపతులు పరిపాలించిన తర్వాత కూడా కొంతకాలం ఉన్నారు, కనుక అప్పుడు రాజు లేరు వాళ్ళకి. కనుక అయితే వీళ్ళు రాజు కావాలని కోరారు. కనుక ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు రాజుగా దేవుడు దయచేయలేదు, వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. అప్పుడు సమూయేలు ప్రవక్తగా న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చి ఒక మాట అంటాడు. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం చూడండి. వాళ్ళు ఏమన్నారంటే మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం ఒక్క మాట చదువుతాము. ఎందుకు రాజు ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటే వాళ్ళు అన్న మాట 5వ వచనం చదవండి. మొదటి సమూయేలు 8వ అధ్యాయము 5వ వచనం. చిత్తగించుము, నీ వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు నియమింపుము, అతడు మాకు న్యాయం తీర్చిన అతనితో అనేది. అప్పుడు సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నాడు. చివరి న్యాయాధిపతి ఎవరంటే సమూయేలు. చెప్పండి, చివరి న్యాయాధిపతి ఎవరు? సమూయేలు. కనుక నెక్స్ట్ సమూయేలు చనిపోతే బహుశా వాళ్ళ పిల్లలు మళ్ళీ న్యాయాధిపతులు అవుతారేమో అనుకున్నారని తెలియదు మనకి ఇశ్రాయేలు ప్రజలు. కానీ సమూయేలు పిల్లలందరూ ఎలాంటి వాళ్ళంట? మంచి ప్రవర్తన కలవారు కాదు. చెప్పండి, ఎలాంటి వాళ్ళంట? సమూయేలు యొక్క పిల్లలు, అయ్యా వాళ్ళు నీ పిల్లలు వృద్ధుడు అయిపోయావు, నీ కుమారులు నీ వంటి మంచి ప్రవర్తన కలిగిన వారు కారు, కానీ మందిరం అంతా పాడు చేశారు. కాబట్టి నెక్స్ట్ బహుశా వాళ్ళు న్యాయాధిపతులు అవుతారేమో, కాబట్టి వాళ్ళు పరిపాలిస్తారేమో అని బహుశా ఇశ్రాయేలందరూ అనుకున్నారో మనకు తెలియదు, కావచ్చు, అది కన్ఫామ్ గా చెప్పలేము. కానీ ఒకటి మాత్రం కన్ఫామ్ గా వాళ్ళు అడిగారు, ఏం చెప్పండి? అది సకల జనుల అంటే సిరియాకు రాజు ఉన్నారు, ఈజిప్ట్ రాజు ఉన్నారు, ఇలాగా మోయాబుకు రాజు ఉన్నాడు. కనుక 10 దేశానికి రాజు, కాబట్టి మా దేశానికి కూడా ఎవరు ఉండాలి? రాజు ఉండాలి. అదనమాట సకల మర్యాద చొప్పున మాకు రాజు కావాలని సమూయేలు దగ్గరకు వచ్చాడు. సమూయేలు దగ్గరకు వచ్చినప్పుడు సమూయేలు ప్రార్థన చేశాడు. కనుక ప్రార్థన చేసి దేవుడు చెప్పినప్పుడు దేవుడు బాధపడ్డాడు, సంతోషించాడు? చెప్పండి, బాధపడ్డాడు. సమూయేలు కూడా బాధపడతాడు. దేవుడే మనకు రాజుగా ఉంటే కనుక మనుషులు ఎందుకు కోరుకుంటున్నారు రాజుగా అని చెప్పేసి ఆ రాజు ఎలాంటి తిప్పలు పెడతాడు, ఎలాంటి కష్టాలు పెడతాడు కూడా 10వ వచనం నుండి చెప్పాడు కిందకి. కనుక చూడు 10వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 10 నుంచి. సమూయేలు తనను రాజు అడిగిన జనులకు యెహోవా మాటలన్నిటినీ వివరించాడు. దేవుడు చెప్పిన మాటలు ఇలాగ చెప్పాను, మిమ్మల్ని ఏలబోవు రాజు. మొదటి సమూయేలు 8వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఇలాగని చెప్పాను, మిమ్మల్ని ఏలబోవు రాజు ఎట్టివాడనగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకు తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొను. కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు, మరియు అతడు వారిని తన సైన్యంలో సహస్రాధిపతులుగాను 5 శతాధిపతులుగా నియమించును. తన భూములను దున్నుటకు
వాడి పంటలను కోయుటకును తన యుధములను తన రథములను సామాన్లను చేయుటకును వారిని ఏర్పరచుకోను. మీ కుమార్తెలను భక్ష్యకారులు గాను బోనకత్తలు గాను రొట్టెలు కాల్చువారిని గాని పెట్టుకును. మీ పొలంలోని మీ ద్రాక్ష తోటలు ఒలివ తోటలు శ్రేష్టమైన వాటిని తీసుకుని తన సేవకులకు ఇచ్చును. మీ ధాన్యంలో ద్రాక్ష పండ్లలో 10వ భాగం తీసి తన పరివారం తన సేవకులు ఇచ్చును. మీ దాసులను మీ పనివారిని మీ పశువుల గర్భములు శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొను. మీ మందల 10వ భాగం పట్టుకొను. మీ మట్టుకు మీరు అతనికి దాసులవుదురు. ఆ దినాన్ని మీరు కోరుకున్న రాజును బట్టి మీరు మొరపెట్టినను యెహోవా మీ మొర వినకపోవునను. ఎందుకన్నాడు దేవుడు? ఎందుకన్నాడు చెప్పండి? ఎందుకండు? ఒకవేళ ఎన్ని పరిస్థితులు మీకు సంభవించే ఈ కష్టాలు వచ్చిన తర్వాత దేవా మాకు రాజును పెట్టేట్టుందంటే దేవుడు అంటాడు అమరా విన్నాడు. ఎందుకు చెప్పండి? నేను మీకు రాజును పెట్టలేదు, మీరే కోరుకున్నారు కదా. కానీ ఆ దినాన్ని మీరు ప్రార్థన చేసి వినడు అని సమయాలు ఎంత బుజ్జగించాడు, ఎంత చెప్పాడు. కనుక వద్దు మీకు రాజు వద్దంటే వాళ్ళు ఏమన్నారు చూడండి. 19 వచ్చును. అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని బెట్టనొల్లక అలాగున కాదు, జనములు చేయ రీతిని మేము చేయనట్లు మాకు రాజు కావలను. చూసారా? మా రాజు మాకు న్యాయం తీర్చును. కాబట్టి ఇట్లాగ వాళ్ళు సమూయేలు మీద మరి తిరిగిపడినట్లుగా పట్టింది పట్లాగా ఇన్ని సంగతులు చెప్పిన మీకు దేవుడే మీకు రాజుగా ఉన్నాడు. వద్దు కనుక మనుషుల్ని ఎందుకు కోరుకున్నారు రాజుగా? రాజు చేసినట్టు ఎలాంటి పనులు మీకు తిప్పలు పెడతాడు. అలాంటి పరిస్థితుల్లో కష్టకాలంలో మీరు మొరపెట్ట మీ వారు వినడని చెప్పినప్పుడు కూడా వాళ్ళు వినలేదు. కనుక అయినా సరే అన్ని దేశాలు రాజు ఉన్నారు కాబట్టి మాకు కూడా రాజు ఉండాల్సిందే అన్నారు. అలాగూ అట్లా ఆ కారణం చేత దేవుడు ఇశ్రాయేలుకు రాజును నియమించవలసి వచ్చింది. కాబట్టి ఇప్పుడు సౌలు గురించి మనం చూస్తాం. కనుక అట్లాగూ మరి సౌలుని దేవుడు నియమించాడుగా మనం చూస్తాం. చూడండి, అపోస్తల కార్యములు 13వ అధ్యాయం ఒక మాట చూస్తాం. ఇప్పుడు సౌలు యొక్క చరిత్రలోకి మనం వెళుతున్నాం. ఇప్పుడు రాజుకి ఎందుకు నియమించాల్సి వచ్చిందో మనం చూసాం. ఎందుకు నియమించాల్సి వచ్చింది చెప్పండి? అందరికి రాజుడు కాబట్టి సకల జరిగిన మాకు కూడా రాజును అడిగినందుకు దేవుడు వారికి రాజును ఏర్పరిచాడు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 21వ వచనం. అపోస్తల కార్యములు 13:21 అటు తర్వాత రాజు కావాలని కోరగా బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసిన. చాలండి. ఇక్కడ సౌలు గురించి 3 విషయాలు చెప్పబడ్డాయి. చెప్పండి, ఏం చెప్పండి? మొట్టమొదటిది ఏంటంటే అతని గోత్రం ఏంటి? బెన్యామీను గోత్రము. బెన్యామీను గోత్రము మొదట మాకు దొరికింది. ఆ గోత్రంలో నుంచి ఇది ఏర్పరచుకోరు. రెండో సంగతి చెప్పాడు. కీషు కుమారుడు. తండ్రి ఎవరంట? కీషు. తర్వాత ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 1050 1010 అంటే ఎంత? 40 years. కనుక 3 విషయాలు మనకు తెలిసాను సౌలు గురించి. సౌలు బెన్యామీను గోత్రానికి సంబంధించిన వాడు. దాని తర్వాత రెండవది అతని తండ్రి కీషు అని చూశాను. తర్వాత అతడు 40 సంవత్సరాలు పరిపాలించాడని ఇక్కడ 3 సంగతులు మనకు దొరికాయి. కానీ ఇప్పుడు సౌలు గోత్రం ఏంటి తెలిసింది, సౌలు తండ్రి ఎవరు మనం చూసాము, తర్వాత సౌలు పరిపాలించిన కాలం కూడా మనం చూసాం. కాబట్టి ఇంకా అందరితో కాకుండా ఇప్పుడు సౌలు యొక్క భార్య, సౌలు యొక్క పిల్లల గురించి మనం చూడబోతున్నాం. మొదటి సమయాలు గ్రంథం 14వ అధ్యాయము. మొదటి సమయాలు 14వ అధ్యాయము 49వ వచనం నుండి 51 వరకు అందరూ తీయండి. మొదటి సమయాలు గ్రంథం 14వ అధ్యాయము 49వ వచనం నుండి చదువుతాం. చదవండి. సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏమనగా యోనాతాను, ఇష్వి, మిల్కీషువ. అతని 2 కుమార్తెల పేర్లు ఏమనగా పెద్దదాని పేరు మేరబు, చిన్నదాని పేరు మేకాలు. సౌలు యొక్క భార్యకు అహీనోయం అని పేరు. ఈమె అహిమయస్సు కుమార్తె. అతని సైన్యాధిపతి పేరు అబ్నేరు. ఇతడు సౌలుకు పినతండ్రి అయిన నేరు కుమారుడు. సౌలు తండ్రి కీషును, అబ్నేరు తండ్రి నేరును,
అబియేలు కుమారులు. ఇప్పుడు అక్కడ టోటల్ గా సౌలు యొక్క కుటుంబం అంతా కూడా మనకు దొరుకుతుంది. చూడండి, ఇప్పుడు సౌలు బెన్యామీను గోత్రకుడు, అతని తండ్రి కీషను చూసాము, పరిపాలించింది 40 సంవత్సరాలు. ఇప్పుడు సౌలు భార్య పేరు ఏంటంటే ఎవరంట? అహీనోయము కదా. సౌలు భార్య పేరు అహీనోయము, సౌలు భార్య పేరు. తర్వాత సౌలు యొక్క పిల్లలు చూడండి, సౌలు యొక్క పిల్లలు కూడా ప్రస్తావించాడు. పిల్లలు ఎవరంటే కుమారులు ఎవరు చెప్పండి? కుమారులు యోనాతాను, కనుక యోనాతాను, రెండోవాడు ఇష్వి, మూడోవాడు మెల్కీషువ. కాబట్టి ఇప్పుడు యోనాతాను, ఇష్వి, మెల్కీషువ. కాబట్టి వీళ్ళంతా కుమారులు అన్నమాట, సౌలు యొక్క కుమారులు. ఇప్పుడు కుమార్తెలు మనం చూస్తాం. సౌలు యొక్క కుమార్తెలు కూడా చెప్పారు, ఇద్దరు ఉన్నారంట. ఒక ఆమె పేరేంటి? మీకాలు, ఇంకో ఆమె మేరబు. తర్వాత అతని యొక్క సైన్యాధిపతి పేరు కూడా చెప్పాడు. సైన్యాధిపతి ఎవరు చెప్పండి? సైన్యాధిపతి అబ్నేరు. దావీదు సైన్యాధిపతి ఎవరు అప్పుడు చెప్తాం. కాబట్టి ఎన్ని బలి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, బాగా గుర్తు పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు సౌలు భార్య పేరు అహీనోయము, కుమారుల పేరు యోనాతాను, ఇష్వి, మెల్కీషువ. తర్వాత కుమార్తెల పేర్లు మేకాలు, మేరబు. ఇప్పుడు సౌలు యొక్క మరి సైన్యాధిపతి ఎవరంటే ఈ సైన్యాధిపతి అబ్నేరు. చూడండి, అతని సైన్యాధిపతి అబ్నేరు. ఇతడు సౌలునకు పినతండ్రి అయిన నేరు కుమారుడు. కాబట్టి ఇప్పుడు ఈ సౌలుకి పినతండ్రి కనుక చిన్న ఆయన ఎవరంట? నేరు. కనుక సౌలు యొక్క చిన్న ఆయన పేరు కూడా చెప్పబడింది. సౌలు తండ్రి పేరు ఏంటి? కీషు. కనుక పినతండ్రి అంటే చిన్న ఆయన. సౌలు యొక్క చిన్న ఆయన పేరేంటి? నేరు. అంటే అతను కుమారుడు, అంటే ఒక విధంగా సోదరుడే. చెప్పండి, ఏమవుతాడు అతను? అబ్నేరు ఏమవుతాడు? సోదరుడు. పినతండ్రి ఆ కుమారుడిని సైన్యాధిపతిగా పెట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ టోటల్ సౌలు యొక్క ఫ్యామిలీ అంతా మనకు అర్థమవుతుంది. ఈ 2 వచనాలు 49, 50, 51 వచనాలు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. మరి సౌలు యొక్క కుమారులు అహీనోయము, భార్య అహీనోయము, తర్వాత యోనాతాను, ఇష్వి, మెల్కీషు అనేటువంటి 3 కుమారులు. తర్వాత మీకాలు, మేరబు, సైన్యాధిపతి అబ్నేరు అనేటువంటి సైన్యాధిపతి అబ్నేరు మనం చూస్తాం. ఇది సౌలు యొక్క మరి కుటుంబ చరిత్రగా మనకు అర్థమవుతుంది. కనుక ఇదంటే ఎంతవరకు గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు సౌలు యొక్క మరి చరిత్ర మనకు ఆరంభమవుతుంది. మొదటి సమయాలు 9వ అధ్యాయం. మొదటి సమయాలు గ్రంథము 9వ అధ్యాయము మనం చూసామంటే మొదటి సమయాలు 9వ అధ్యాయం చదవండి. మొదటి 2 వచనాలు. అఫియాకు పుట్టిన కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు. అతనికి సౌలు అని ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యం గల యవనుడు. ఇశ్రాయేలీయులలో అతనికి పాటి సుందరుడు ఒకడు లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. చాలండి. కనుక ఇక్కడ సౌలు గురించి మనం చూసినప్పుడు సౌలులో ఉన్నటువంటి కొన్ని మంచి లక్షణాలు ఈ 9వ అధ్యాయంలో మనకు ఆరంభమవుతాయి. కాబట్టి ఇప్పుడు సౌలు తండ్రి కీష్ అని చూసాము. కనుక సౌలు ఒక ఉన్నతమైన ధనవంతమైన కుటుంబంలోనే పుట్టినవాడి. చూసారా, ఎలాంటి భాగ్యవంతుని కుమారుడు అంట. ధనవంతుడే కానీ ఇప్పుడు ఆ ధనవంతుడు, సౌందర్యం కలిగిన వాడు, అందమైన వాడు, అతని లాంటి సుందరుడు మరొకడు లేడు. కాబట్టి ఇన్ని ఆధిక్యతలు సౌలుకున్నాయి. కనుక మరి ఆ ఫైనాన్షియల్ పరంగా ధనవంతుడే, అందం విషయంలో కూడా ధనవంతుడే, అంత గొప్ప వ్యక్తి మనం చూస్తాం. అలాంటి వాడు ఇప్పుడు తండ్రి పిలిచి మన గాడిదలు తప్పైనాయి, గాడిలు ఒక పనివాడిని తీసుకుని పోయి గాడిలు వెతికి రాపో అన్నాడు. ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం చెప్పండి?
హైటెక్ బీటెక్ లోటెక్ చదివి గాడిని ఎదకమంటే ఏం డాడీ మనం ఏమనుకుంటున్నాం, మనం ఎంత ధనవంతులము, నేను ఎంత అందమైన వాడిని, ఆ ఎండల దేశాలు తిరుగుకుంటా గాడిల కోసం పోవటం అని మనమైతే ప్రశ్నించేవాళ్ళం. కానీ సౌలు అంత అందమైన వాడైనా, అంత ధనవంతుల కుమారుడైన, తండ్రి మాటకు లోబడి చెప్పండి గాడిదలు వెతకడానికి వెళ్తున్నాడు. కాబట్టి సౌల్లో ఉన్న మొదటి మంచి లక్షణం ఏంటంటే, ఒకటి అందము సౌందర్యం ఉంది, కానీ ఆ అందము సౌందర్యమే కాదు అతనిలో విధేయత మనం చూస్తాం. చెప్పండి ఎలా ఉంది సౌల్లో? విధేయత. తండ్రి చెప్పగానే తన ఆస్తిని బట్టి గర్వించడం, అందాన్ని బట్టి కూడా గర్వించకూడదు, వెంటనే అతను గాడిదలు వెతకడానికి మరి ప్రయాణమైనట్టుగా మనం చూస్తూ ఉంటాం. కానీ అట్లా గాడిదలు వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడు సమూయేలు బలర్పించడానికి జనులు సిద్ధమైనప్పుడు వీళ్ళు వెతుక్కుంటా వెళ్తున్నప్పుడు ఒక స్థలానికి వచ్చారు. అక్కడ రాగానే అక్కడ గాడిదలు కనపడలేదు, దొరకలేదు. అప్పుడు ఆ పనివాడు అన్నాడు, అయ్యో ఇక్కడ ఒక దీర్ఘదర్శి, ఒక ప్రవక్త ఎవరైనా ఉన్నారా అని తెలిసినప్పుడు, ఇక్కడ సమూయేలు అనేటువంటి ప్రవక్త ఉన్నాడు, మీ అతని దగ్గరికి వెళ్ళారంటే మీ గాడిదలు ఎక్కడ పోయినా అతను మీకు చెప్తాడు అనే సంగతి తెలుసుకుంటాడు. ఎవరి ద్వారా అంటే పనివాడి ద్వారా. కనుక పనివాడి మాట ఎందుకు అనాలి అని అనుకోలేదు సౌలు అని తెలుసుకున్న తర్వాత మరి ఆ ప్రవక్త సమూయేలు కోసము వెళ్ళటానికి బయలుదేరుతున్నప్పుడు ఆ సమూయేలుకి దేవుడు ముందే చెప్తాడు. కనుక అంటే బహుశా రేపు వస్తాడనుకోండి, ఈ రోజు సమూయేలు దేవుడు చెప్పాడు, సమూయేలు రేపు నీ దగ్గరకు ఒకడు వస్తాడు గాడిదలో ఎత్తుకుంటా, అతన్ని నువ్వేం చేయాలి, రాజుగా అభిషేకించాలి, అతను చెప్పాలి ఈ విషయాలని చెప్పేసి దేవుడు ముందుగానే మరి ఈ సమూయేలుకి బయలుపరుస్తాడు. అలా కూర్చున్నప్పుడు రేపటి నీ దగ్గరికి వస్తాడు సౌలు అన్నాడు. ఇప్పుడు చెప్పండి దేవుని యొక్క ప్రణాళిక చూడండి. ఈ గాడిదల కోసం వెతుక్కుంటే ఎక్కడికి వచ్చేది, ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడ వస్తున్నాడు, సమూయేలు దగ్గరికి వస్తున్నాడు. అతను ఏ గోత్రి కూడా చెప్పాడు. చూడండి మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం. మొదటి సమూయేలు 9వ అధ్యాయము. పౌలు అచ్చటికి రేపు వచ్చునని సమూయేలుకు తెలియజేశాను. చూసారు, దేవుడు ముందే చెప్పాడు, సమూయేలు జాగ్రత్త, రేపు వచ్చేవాడు అతడే రాజు అవుతాడు, అతను అభిషేకించాలి, అతను ఈ విషయాలు చెప్పాలని దేవుడు ముందుగానే సిద్ధం చేసి పెట్టాడు. కనుక అతడు బెన్యామీను నుంచి వస్తాడనే విషయం కూడా ఎంతో స్పష్టంగా దేవుడు అతనికి చూడండి 16వ వచనం చివరిలో, రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశంలో నుండి ఒక మనిషిని నీ యొద్దకు రప్పించుదును. సౌలు సమూయేలులో కనబడగానే యెహోవా అన్నాడు, ఇతడే నీతో చెప్పిన మనిషి, ఇతడే నా జనులను ఏళ్ళని అతనితో చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ వెతుకుతున్న మరి మొట్టమొదటి అతనిలో ఉన్న ఒక మంచి లక్షణాల్లో ఒకటి విధేయత చూస్తాము. తండ్రి చెప్పగానే అందమైన వాడైనా ధనవంతుడైనా సరే గాడిదలను వెతకడానికి వెళ్తున్నాడు, తండ్రి పని చేయడానికి ఇష్టపడుతున్న వ్యక్తి మనం చూస్తాం. తర్వాత కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే కొన్ని దినాలకు గాడిదలు దొరకలేదు. దీనికంటే ముందు దొరకపోయేటప్పటికి పనివాడు అంటాడు, సౌలు అంటాడు, ఈ గాడిదలు ఏమో గాని ఇన్ని రోజులు అయింది కాబట్టి ఇప్పుడు మా నాయన గాడిదల కంటే కూడా నా మీద డంగి పెట్టుకుంటాడేమో, నా గురించి బాధపడుతుంటాడేమో, కాబట్టి మనం తిరిగి వెళతాము అంటాడు. ఎవరితో? పనివాంత. అంటే రెండవదిగా సౌలు తండ్రి విషయమై బాధ్యత కలిగిన వాడు. చెప్పండి ఎలాంటి వాడు? తండ్రి విషయమై. కాబట్టి ఇప్పుడు గాడిదల గురించి కాదు కానీ మా నాయన నా గురించి విచారిస్తాడేమో, పోదాం అంటాడు. అప్పుడు ఆ సమయంలో ఆ పనివాడు అంటాడు, ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే మనకు చెప్తారన్నప్పుడు ఇప్పుడు ఆ ప్రవక్త సమూయేలు దగ్గరకు వచ్చాడు. సమూయేలు దగ్గర రాగానే మరి సమూయేలు ముందుకు వెళ్ళిపోతున్నారు. డైరెక్ట్ గా వీళ్ళు సమూయేలు దగ్గరికి వెళ్తారు. సమూయేలు దగ్గరికి వెళ్ళి ఇక్కడ ప్రవక్త ఉన్నాడని అడుగుతాడు. అప్పుడు సమూయేలు అంటాడు, ఆ ప్రవక్తను నేనే. కాబట్టి ఆ జనులు అంటారు, అక్కడ జనులు చెప్తారు, అయ్యాగో ఆ పర్వతం మీద ఎక్కబోతున్నాడు కనుక నువ్వు త్వరగా పో, ఆయన వెళ్ళిపోతాడేమో. సమూయేలు అని చెప్పగానే వెళ్ళిపోయి డైరెక్ట్ గా ఆ ప్రవక్త ఎవరనే సంగతి సమూయేలుని అడుగుతాడు సౌలుపై. ఎవరిక్కడ ప్రవక్త ఉన్నారంటే సమూయేలు ఏమంటాడు చెప్పండి, ఆ ప్రవక్తను నేనే, రండి కలిసి భోజనం చేస్తాను. పైకి తీసుకెళ్లి బలర్పించారు. తర్వాత భోజనం చేసిన తర్వాత తనతో కూర్చోబెట్టుకుని చూడండి ఏం చేశాడు. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ అధ్యాయము 26-27 వచనాలు. మొదటి సమూయేలు 9వ అధ్యాయం 26-27 వచనాలు చూడండి. మరునాడు తెల్లవారినప్పుడు సమూయేలు మిద్ది మీద సౌలును పిలిచి
నేను నీ సాగరంపుడికై లెమ్ము అని చెప్పగా సౌలు లేచెను. తరువాత వాళ్ళిద్దరు బయలుదేరి ఊరి చివరకు వచ్చుండగా సమూయేలు సౌలుతో మనకంటే ముందుగా వెళ్ళమని ఈ పనివానితో చెప్పుము. దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పే వరకు నీవు ఇక్కడ నిలిచిండు మనను. అంతటి వాడు వెళ్ళింది. కానీ ఇప్పుడు ఇక్కడ తండ్రి మరి తనలో విధేయత చూసాము, రెండో తండ్రి విషయం బాధ్యత కలిగిన వాడు చూసాము. ఇప్పుడు సమూయేలు దగ్గరికి వస్తాడు. సమూయేలు దగ్గర రాగానే సమూయేలు ఏం చెప్తాడంటే, సమూయేలు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు రాజు అవుతావు. ఇశ్రాయేలుకు అభిష్టము ఎవరి యందు ఉంది? నీ యందే ఉంది. నువ్వు రాజు అవుతావు, నువ్వే రాజు అనే మాట ఇప్పుడు డైరెక్ట్ గా సమూయేలే సౌలు చెప్తున్నాడు. అప్పుడు మనం అయితే కాళ్ళరేగ పెట్టుకుంటాం, ఇక నేనే రాజు చెప్పి. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? మొదటి సమూయేలు 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయము అతనే మాటలు 20 వచనం 21 వచనాలు చదువుతాం అందరం కలిసి. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 20-21 చదవండి. 3 దినముల కింద తప్పైన గార్భముల గురించి విచారపడకము, అవి దొరికినవి. ఇశ్రాయేలు అభిష్టము ఎవరి యందున్నది? నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందును కదా. నేను అభిష్టం అంటే ఏంటి? ఇశ్రాయేలు అందరూ ఎవరు కోరుకున్నారు తెలుసా? రాజుగా నిన్నే, నీ కుటుంబాన్ని, నీ గోత్రాన్ని అన్నట్టుగా ఇశ్రాయేలు అందరూ అభిష్టం నీ యందే ఉంది, నీవే మొట్టమొదటి రాజు అవుతావు అన్నప్పుడు ఆయన పలికి మాట చూడండి ఏమన్నాడు? 21వ వచనం 21. అందుకు సౌలు, నేను బెన్యామీనుడను కాన, నా గోత్రం ఇశ్రాయేలు గోత్రములో స్వల్పమైనది కాదా? నా ఇంటి వారు బెన్యామీను గోత్రం ఇంటి వారిలో అల్పులు కారా? నాతో ఇలాగ ఎందుకు పలుకుచున్నావు? చూసారు. ఇప్పుడు వెంటనే ఇశ్రాయేలు అభిష్టం ఎవరి యందు ఉంది? ఇశ్రాయేలు అందరూ కోరుకున్నారు రాజును కోరుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ రాజు నిధి అవుతావు అని చెప్తా ఉంటే అన్నాడు, నా గోత్రము ఇశ్రాయేలు గోత్రాలు అన్నిట్లో కూడా చాలా స్వల్పమైన గోత్రం. ఎన్నో గోత్రం ఇది చెప్పండి. బైబిల్లో మీకు చివరి పేజీ ఉంటది, తర్వాత చూడండి. గోత్రాల్లో ఈ బెన్యామీను గోత్రం చివరి ఉంటది, 12వ గోత్రం. చూసారా? కనుక బైబిల్లో మనం చూసామంటే ఈ గోత్రాలు ఉన్నాయి కదా సైడ్ లో, ఈ గోత్రాల చివరి గోత్రం ఏం చెప్పండి? బెన్యామీను గోత్రం. ఇప్పుడు రాజుగా ఏర్పరుస్తుంది రూబేను, షిమియోను, యోధా, జెబులు. ఈ కాదు దేవుడు 11 గోత్రాలు తప్పించి చివరి గోత్రములు ఎన్నుకుంటున్నాడు. అందుకే సౌలు అంటున్నాడు, ఇశ్రాయేల్ గోత్రాలు మా గోత్రం ఎలాంటిది? చివరిది, స్వల్పమైంది, చిన్నది, నేను రాజు అవటం ఏంటి అని తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. చెప్పండి, సౌలు ఏముందంటే మరొక లక్షణము తగ్గించుకొనుట. ఇవన్నీ కూడా మంచి లక్షణాలా లేకుంటే వ్యతిరేకమైన? చెప్పండి. సౌలు ఇవన్నీ సౌలుకున్న ప్లస్లు. కనుక ఎంత ఆత్మీయంగా ఉన్నారు చూడండి. కనుక ఆ ధనవంతుడైన అందగాడైన విధేయత లోబడి గాడిదలో వెలగడానికి వెళ్తున్నాడు. తర్వాత తండ్రి విషయమైన బాధ్యత వెళ్ళిపోయి అతని సంగతి అనుకోలేదు. తర్వాత మా తండ్రి బాధపడతాడేమో, విచారపడతాడేమో ఆలోచిస్తున్నాడు. మూడవదిగా నువ్వు రాజు అవుతావంటే నా గోత్రమే పాటిది, నేనే పాటి వాడిని తను తాను తగ్గించుకుంటున్నాడు. కాబట్టి అంత మాత్రమే కాదు, ఇప్పుడు 25 దినాలు మనం చదివాం. రాత్రి పడుకున్నారు, తెల్లవారిన తర్వాత లేపాడు సమూయేలు. సౌలు వెళ్దామని అని చెప్పి లేచిన తర్వాత నీతో పనివాడు వచ్చాడు కదా, ఆ పనివాడిని ముందు పంపించే, నీతో చెప్పవలసిన విషయాలు ఉన్నాయి. ఇక్కడ నేను చెప్పేంత వరకు నిలిచిందంటే అక్కడ నిలిచి ఉన్నాడు. చెప్పండి, అక్కడ ఏం చేశాడు ఆ వ్యక్తి? నిలిచి ఉన్నాడు. అంటే మంచి ఓపిక కలిగిన వాడు. నాకెందుకు నేను వెళ్ళిపోతాను అనలేదు. కనుక విషయాలని చెప్పేంత వరకు కూడా వేచి ఉన్నాడు, కనిపెట్టుకొని ఉన్నాడు ఓపికతో. అంత మాత్రమే కాదు, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఆ సంగతుల్ని చెప్తాడు. నువ్వు రాజు అవుతానే సంగతి చెప్తాడు. చెప్పిన తర్వాత ఏం చేశాడు చూడండి. అతను చేసిన పని, అతనిలో ఉన్న మరొక లక్షణం. మరి మొట్టమొదటిగా విధేయత ఉంది, తండ్రి విషయంలో బాధ్యత ఉంది, తను తాను తగ్గించుకున్నాడు రాజు అవుతామంటే. తర్వాత ఇక్కడ నేను చెప్పేంత వరకు నిలిచి అన్నాడు కదా, ఇది 25, 26 వచనాల్లో మనం చూసాం. అంత మాత్రమే కాదు, ఇతరులో ఉన్నటువంటి మరొక మంచి లక్షణం ఏంటంటే చూడండి, 16 వచనం ఒకటి చదవండి. మొదటి సమూయేలు 10:16. సౌలు గార్ధబం దొరికినవని అతడు చెప్పేదని తన పెద్ద తండ్రితో నేను గాని రాజ్యమును గూర్చి సమూయేలు చెప్పిన మాటను తెలుపలేదు. కాబట్టి ఇప్పుడు ఆ గాడిదలు పోయి ఎత్తుకొచ్చిన తర్వాత ఆ పిన్న తండ్రి మాట్లాడుతున్నాడు, కనపడలేదు కదా, మరి ఆ సంగతి నాతో చెప్పబోదు ఏమంటే, ఇప్పుడు గాడిదలు దొరికిన తర్వాత 2 విషయాలు చెప్పాలి ఆయన. ఒకటి ఏమని చెప్పాలి? గాడిదలు దొరికినని చెప్పాలి. రెండోది ఏం చెప్పాలి చెప్పండి?
రెండోది ఏమని చెప్పాలి? సమూయేలు ఏమని చెప్పాడు? నేను రాజును అవుతాడు అనే సంగతి కూడా చెప్పాడు. కనుక ఇప్పుడు ఏం చెప్పాడంటే అతను గాడులు దొరికి అని చెప్పాడు కానీ ఏం చెప్పలేదు? రాజ్యం గురించి చెప్పలేదు. అంటే సంగతి దాచేవాడు. చెప్పండి, ఎలాంటి వాడు సౌలు? దాచేవాడిగా మనం చూస్తాం. అది మనమైతే రాజు దానికి ఇంటికి వచ్చి ఏం చేసేవాళ్ళం? నేనే రాజునంట పిన తండ్రి మొత్తం చెప్పేవాళ్ళు టామ్ టామ్. కనుక చూడండి, అతనిలో ఉన్నటువంటి ఒబీడియన్స్ ఎంత గొప్పదంటే ఇంటికి వచ్చి గాలి దొరికి అని చెప్పాడు కానీ సమూయేలు చెప్పాడు నువ్వు రాజు అవుతా అని చెప్పాడు కదా, ఆ సంగతి చెప్పలేదు. అంటే ఎంతో దాచుకునేవాడు. కనుక అంటే అది పైకి వచ్చేంత వరకు కూడా ఓపిక కలిగి ఉన్నాడు. కనుక నేను కనపరుచుకోవాలి, నేను చూపించుకోవాలనేటువంటి మనస్తత్వము సౌలులో ఉన్నట్టుగా మనకు కనపడదు. అంత మాత్రమే కాదు, అదైపోయిన తర్వాత ఇంకా మనం చూస్తుంటే ఇంకొక అద్భుతమైన మాట అంటాడు. మొదటి సమూయేలు గ్రంథం చూడండి, మొదటి సమూయేలు 9వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము ఇది చెప్పి ముందుకు వెళ్తాం. మొదటి సమూయేలు 9వ అధ్యాయము చదవండి, ఒక మాట చదువుతాం. 7-8 వచనాలు. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. అందుకు సౌలు మనం వెళ్ళినలా ఆ మనిషికి ఏమి తీసుకొని పోదుము? మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు అయిపోయినాయి. ఆ దైవజనుడికి బహుమానం తీసుకొని పోవటకు మనకేమీ లేదని అడుగ్గా పనివానితో చెప్పి మన యొద్ద ఏమీ లేదని ఆయన అడుగ్గా వాడు సౌలుతో చిత్తగించుము, నా యొద్ద పావుతలం వెండి కలదు. మనకు మార్గము తెలియజెప్పినందుకై దానిని చూసారు. ఈ సందర్భం మరొక మంచి లక్ష్యం ఏంటంటే గాడులు పోయినాయి కదా, అవి చెప్పడానికి ఒక ప్రవక్త ఉన్నాడు ఇక్కడ, ఆయన దగ్గరికి వెళితే చెప్తాడని చెప్పేసి పనివాడు చెప్పాడు. ఎవరితో? సౌలుతో. అప్పుడు సౌలు అంటాడు, సరే మనం ఇప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళాలంటే, ప్రవక్త దగ్గరికి వెళ్ళాలంటే ఒట్టి చేతులు ఎట్టబోతాం? ఏమన్నా కానుక తీసుకెళ్ళాలి కదా. కానీ ఇప్పుడు మనం తెచ్చుకున్న భోజన పదార్థాలు ఏమైపోయినాయి చెప్పండి? అన్ని అయిపోయినాయి. కాబట్టి ఒట్టి చేతులతో మనం దైవజనుడిని కలవకూడదా? కలవకూడదు. అంటే దాని అర్థం ఏంటి? ఏదన్నా గిఫ్ట్ ఇవ్వాలి. ఎవరికి చెప్పండి? దైవజనునికి. అంటే దైవజనుని ఎంత ప్రేమించేవాడో, ఎంత గౌరవం మనకు అర్థమవుతుంది. మరి దైవజనునికి గిఫ్ట్ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అంటే దైవజనులను ప్రేమించేవాడిగా, గౌరవించేవాడిగా. ఇప్పుడు సౌలు మనకేం నేర్పిస్తున్నా అంటే మనం దైవజనులు కలిసినప్పుడు ఒట్టి చేతులతో వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. కాబట్టి ఏదైనా ఇవ్వాలి వాళ్ళకి. ఏముందంటే వాడన్నాడు, అయ్యా మన దగ్గర పావుతలము వెండి అని ఇచ్చేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా సౌలు యొక్క ఆరంభము బహుశా ఆత్మీయ జీవితం అనుకుంటే ఎంత బాగుంది. అతను విధేయత ఉంది, తండ్రి విషయంలో బాధ్యత ఉంది. తర్వాత నువ్వు రాజవుతాను తను తగ్గించుకుంటున్నాడు. తర్వాత నువ్వు రాజవుతాను చెప్పిన ఆ సంగతి చెప్పని మిగతా గాడు సంగతి చెప్పాడు కానీ రాజవుతాని సంగతి చెప్పకుండా తను సంగతి దాచిపెట్టుకుంటున్నాడు. చివరికి దైవజనుడికి వెళ్ళాలంటే కూడా ఒట్టి చేతులతో మనము వెళ్ళకూడదు. ఏమన్నా తీసుకెళ్ళాలి, అతనికి కానుక ఇవ్వాలి, బహుమానం ఇవ్వాలి అని చెప్పేసి ఆ పని అని చెప్పినట్టు చూస్తాం. ఇలాగూ సౌలు యొక్క ఆరంభ జీవితము మనం చూస్తాం. సౌలు యొక్క ఆరంభ జీవితం అలాగూ ఆరంభించబడినట్లుగా ఇవన్నీ కూడా సౌలులో ఉన్నటువంటి ఒక మంచి లక్షణాలుగా మనం చూస్తాం. ఇలాగూ అభిషేకించిన తర్వాత సౌలు ఇప్పుడు ఏమైపోతాడంటే సౌలు రాజు అయ్యాడు. చెప్పండి, ఇశ్రాయేలు ప్రజలకు ఏమయ్యాడు? సౌలు రాజు అయ్యాడు. కనుక ఇన్ని మంచి లక్షణాలు కలిగిన వ్యక్తి మనం చూస్తాం. కానీ ఇది సౌలు యొక్క ఆరంభము. కనుక బైబిల్లో మనం చూసే రాజుల చరిత్రలో చాలా మంది ఆరంభం అందరికి బాగానే ఉంటది, అంతములు తప్పిపోతున్నారు. అందుకే ప్రసంగి 7:8 ఒక మాట ఉంటది, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. కనుక ఆరంభము సౌలు చాలా విధేయుడిగా చూస్తాం, ఎంతో మంచి లక్షణాలు కలిగి చూస్తాం. కాబట్టి ఎంత ఆత్మ ఉన్నటువంటి సౌలు ఇప్పుడు రాజు అయ్యాడు. ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు అయ్యాడు. కనుక పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ పరిపాలన సమయంలో ఒకరోజు ఏం జరిగిందంటే మరి బలర్పించాలంటే 13వ అధ్యాయానికి వచ్చేస్తాం. ఇప్పుడు బలర్పించాలంటే సమయంలో వచ్చేది కాస్త ఆలస్యమైంది. ఆలస్యమయ్యేటప్పటికి ఎవరు బలర్పించేసేది చెప్పండి?
సౌలు. కనుక సమూయేలు చేయవలసిన పని, ప్రవక్త యాజకుడు చేయాల్సిన పని మరి ఇతను చేశాడు. కాస్త జనులు తొందరగా వెళ్ళిపోతారని చెప్పేసి వెంటనే ఏం చేస్తారంటే 13వ అధ్యాయము చదవండి, 9వ వచనం. 1 సమూయేలు 13వ అధ్యాయం 9. దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించాను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాను చాలని. కాబట్టి ఇప్పుడు అక్కడ బలి అర్పించని జనులు వచ్చారు. కనుక జనులు వచ్చినప్పుడు బలి ఎవరు అర్పించాలి? యాజకుడు చేయాలి. కనుక యాజకుడి పని యాజకుడే చేయాలి. ఇప్పుడు సౌలు యాజకుడు రాజా? చెప్పండి, ఎవరు? రాజు. రాజు పని రాజు చేయాలి, యాజకుడి పని యాజకుడు చేయాలి. కనుక యాజకత్వంలోనికి రాజకీయం రాకూడదు. కానీ ఇప్పుడు సౌలు రాజుగా ఉండి ఆయన పని చేయకుండా చేశాడంటే అందరూ చెదిరిపోతున్నారని చెప్పేసి 8వ వచనం. 1 సమూయేలు 13:8. సమూయేలు చెప్పినట్లు అతను 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవటం ఈ జనులు తను చెదరబడి చూసి సాహసించి బలర్పించేశాడు. ఎప్పుడైతే అర్పించిన వెంటనే సమూయేలు వచ్చాడు. కాస్త లేట్ కనుక అవి అయిపోయిన వెంటనే సమూయేలు ఇచ్చేశాడు. రాగానే ఏమన్నారు చూడండి, ఏమన్నారు రాగానే? సౌలు అతన్ని కలుసుకొని 11 అతను వందనం చేయటగా బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు జనుల నా యొద్ద నుండి చెదరిపోవటయు నిర్ణయ కాలమే రాకపోవటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చి నా మీద పడుతురు అనుకుని నా అంతటి నేనే సాహసించి దహన బలి అర్పించాను. ఏం పని ఎడ చేశానంటే ఈ పని సాహసించి. చూసారా, సాహసించే అర్థం ఏంటి? అది చెయ్యకూడదు కనుక చేయకూడదు. సాహసించాడు పాపం చేయడానికి, పొరపాటు చేయడానికి, తప్పు చేయడానికి సాహసిస్తున్నాడు. మంచి పనులు సాహసించవచ్చు. వాడు మునిగిపోతున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? సాహస బాడు అంట. అర్థం ఏంటి? చచ్చిపోయేవాడిని ఆడి సాహసించవచ్చు, ఏం పర్వాలా. కనుక ఈడి సాహసించకూడదు. దేనికి? దేవుడు పెట్టిన నియమాలకి, ఆజ్ఞలకు, కట్టడలకు, దేవుడు చెప్పిన దానికి మనం సాహసించకూడదు. దేవుడు చేయొద్దని సాహసించకూడదు. కాబట్టి లోకలు మంచి పని సాహసించవచ్చు. కానీ అంటాడు నేను అంటే సౌలు తెలుసు ఆ పని నేను చేయకూడదని. మనకు తెలుసు కదా, కుక్క గాడి కథ మనకు తెలుసు కదా. కాబట్టి ఇది అరవాల్సిన అది మురిగితే ఏమైంది, దానికి నడమని తెరగొట్టినట్టుగా ఇప్పుడు సౌలు ఏం చేశాడంటే సమూయేలు పని సౌలు చేశాడు. వచ్చిన అన్నాడు ఎంత అవివేక పని చేశావు, కానీ ఎలాంటి అవివేక పని నువ్వు చేశావు కాబట్టి ఇక రాజ్యము నీకు నిలవదు. కనుక రాజ్యం దేవుడు తీసేస్తాడు. చూడండి అన్నమాట అంటాడు. చూడండి, అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడు యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసిద్దివి. నీ రాజ్యం ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు చాలు. కాబట్టి ఇప్పుడు మనకేం అర్థం అవుతుందంటే సౌల్లో సాహసించి చేయటం అంటే అర్థం ఏంటి? సాహసించి ఆ పని చేయటం అంటే గర్వం. చెప్పండి, అది గర్వం. కనుక అది నా పని కాదు, ఆయన నేను చేస్తాను, అది నా డ్యూటీ కాదు, ఆయన నేను చేస్తాను. అర్థం ఏంటి? గర్వం. కానీ ఇప్పుడు సౌలులో ఆత్మీయంగా ఉన్నటువంటి సౌలు యొక్క జీవితంలో పతనము ప్రారంభమవుతుంది. కాబట్టి పతనం నేను రాజు, నేను మొట్టమొదటి రాజు, నేను కాక రాజు ఎవడు? కనుక ఇశ్రాయేలు అన్నట్టుగా అతనిలో గర్వలందు వచ్చేసి సాహసించి ఈ దహన బలి అర్పించాడు. కాబట్టి సాహసించి దహన బలి అర్పించేందుకు గాను దేవుడు సమూయేలుతో పలికించాడు, ఇక రాజ్యము నీకు ఉండకుండా దేవుడు తీసివేస్తాడు, తీసివేయబోతాడు, నీకంటే ఉత్తముని దేవుడు నియమించబోతున్నాడని అనే సంగతి కూడా మరి అతను తెలియజేయబడుతుంది. అందుకే సామెతలో ఒక మాట ఉంది, నాశమునకు ముందు గర్వము నడుచున్నాను. కాబట్టి ఇది సౌలు చేసినటువంటి మొట్టమొదటి పొరపాటుగా చూస్తాం. కనుక బలి అర్పించడం, సాహసించి బలి అర్పించేది ఏం తెలియజేస్తుందంటే సౌల్లో ఉన్నటువంటి గర్వాన్ని తెలియజేస్తాం. నేను రాజుని కదా, నేను చేస్తే ఏమంట. కానీ రాజు ఒక న్యాయము, యాజన ఒక న్యాయం ఉంటుంది. కానీ దేవుడు చెప్పాడు కదా,
నీకు ఇచ్చిన ఆజ్ఞలు గైకొనలేదు, నువ్వు కాని పని చేసావు కాబట్టి, అవే పని చేశావు కాబట్టి ఇక రాజ్యం ఉండదు. కనుక ఇది సౌలు చేశాడంటే మొట్టమొదటి పొరపాటుగా మనం చూడవచ్చు. కనుక సౌలు యొక్క పతనానికి ఆరంభం ఇది. కనుక మొట్టమొదటి కనుక వెంటనే సరి చేసుకోలేకపోయాడు సౌలు. ఆ తర్వాత 15వ అధ్యాయం చూడండి. కనుక ఇది అయిపోయింది. 15వ అధ్యాయం మనం వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందంటే దేవుడు ఇంకో సంగతి చెప్పాడు. 15వ అధ్యాయం మొదటి 3 వచనాలు మార్చి చదువుకుంటాం. కానీ మొదటి సమయాలు గ్రంథం 15వ అధ్యాయము మొదటి 3 వచనాలు మార్చి ఒకనొక దినమున సమయాలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను, యెహోవా మాట వినుము. 2 చదవండి. సాయన మీద యెహోవా సరిసిందేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గం ముందు వారిని మీదికి వచ్చారు కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబావులనేమి అన్నిటి హతము చేసి వారి కలిదంతా బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. కానీ ఇప్పుడు సమయాల ద్వారా మరి మరొక పని సౌలుకు అప్పగిస్తున్నాడు. కానీ నువ్వేం చేయాలంటే, నువ్వు ఇశ్రాయేలు రాజు అయిన తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంటంటే చెప్పండి. అమాలేకీయులందరూ ఏం చేయాలంట? వారి పిల్లల్ని కూడా చూడొద్దు, చిన్న పిల్లలు కూడా చూడొద్దు. కాబట్టి పిల్లలు, పశువులు, గాడిదలు, ఒంటెలు, గార్ధభవాలు అందరినీ కూడా ఏం చేయాలంట? అందరిని ఏం చేయాలి? నిర్మూలం అంటే ఇక ఏమీ కనపడకూడదు. కనుక అంత స్మాష్, అంత బూడిదైపోవాలి. అదన్నమాట నిర్మూలం అంటే. ఇంకేమీ కనపడకూడదు. కనుక అయ్యో పసిపిల్లలు అనుకోవద్దు. ఎందుకు దేవుడు ఆయన కఠినుడా? దేవుడు అంత కోపిష్ఠుడా? ఎందుకు దేవుడు అంత కఠినంగా ఆజ్ఞ జారీ చేశాడంటే వాళ్ళు చేసిన పని ఏంటి తెలుసా? ద్వితీయోపదేశ కాండం వాళ్ళు 25వ అధ్యాయం. వాళ్ళు ఎందుకు అంతగా కఠినంగా శిక్షించాడంటే వాళ్ళు చేసిన పని. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయం 17వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండం 27, 25, 17. మీరు ఐగుప్తులను వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు చేసిన దానిని జ్ఞాపకం చేసుకొనుము. అతనికి దేవునికి భయపడక మార్గము నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకన బలహీనంగా హతము చేశాను. వీళ్ళు ఐగుప్తు నుంచి, దాసత్వంలోంచి, ఉద్యమంతో, సంతోషంతో బయటకు వస్తున్నారు. బయటకు వస్తున్నప్పుడు మొట్టమొదటి ఎదురుపడి శత్రువు ఎవరంటే అమాలేకీలే. వీళ్ళు చూసారు, వీళ్ళు సంతోషం వస్తా ఉంటే అలసి ఉన్నప్పుడు వాళ్ళ సంతోషం చేసి మార్గ మధ్యలో చాటుగా వెనక్కి వచ్చి దెబ్బతీసి బలహీనందరూ చంపేశారు ఇశ్రాయేల్ని. అరే ఒట్టిగా చంపుతావా? వాళ్ళెంత సంతోషంగా వస్తా ఉంటే వాళ్ళని చంపాలి. కాబట్టి అందుకే అమాలేకి అన్నాడు, బలహీనులను అలసి ఉన్నప్పుడు యుద్ధం ఎప్పుడు చేయాలంటే, రాజు యుద్ధం అంటే ఇద్దరు ఎదురుగా ఒక టైం పెట్టుకుని చేయాలి. అది రాజు యుద్ధం, రాజనీతి అంటారు. కొన్ని గెరిల్లా యుద్ధం అంటారు. గెరిల్లా యుద్ధం అంటే కొండ చాటున గుట్ట చాటున ఉండి వాడి పోతా ఉండి చంపుతా ఉంటారు. దాన్ని గెరిల్లా యుద్ధం అంటారు. బైబిల్లో చేసిన యుద్ధాలు రాజనీతి యుద్ధాలు చేయాలి. కనుక గెరిల్లా యుద్ధం కాదు. కనుక యుద్ధం అన్నప్పుడు ఆగిపోవాలి. కనుక సూర్యున్నం సేపు యుద్ధం చేయాలి, తర్వాత ఆగిపోవాలి. అందుకే చూడండి, ఇప్పుడు యుక్రెయిన్ రష్యా యుద్ధాలు మనం చూస్తున్నాము. ఆపేసినప్పుడు అది ఆగిపోయి ఇది కూడా ఆగిపోవాల్సింది. చాటు దెబ్బ తీయకూడదు. ఈ అమాయకు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు అలసిపోయినప్పుడు, బలహీనప్పుడు చాటు దెబ్బ తీశారు, చాటుగా చంపేశారు. కాబట్టి దేవుడు అన్నాడు, వాళ్ళ పేరు ఆకాశం కింద ఉండకూడదు. కన్నీ వచనం చూడండి అన్నాడు. కాబట్టి 19, కాబట్టి నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుని యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చిన దేశంలో నీ చుట్టుపక్కల ఉన్న సమస్త శత్రువులు లేకుండా చేసి నీ దేవుని యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత ఆకాశం కింద ఉండకుండా అమాలేకుల పేరు తుడిచి ఇది మరిచిపోవద్దు. ఇసా ఎంత కష్టంగా చెప్పాడు. ఇలాంటి పని చేస్తారు వాళ్ళు. అలసిబద్ధం చేస్తారు. అలసిపోయిన వాళ్ళ మీద చేస్తారా? చంపుతారు బలహీనప్పుడు. దేవునికి భయపడలేదంట వాళ్ళు. చూడండి ఆ మాట 19:15 అంటాడు, అతడు దేవునికి భయపడక. ఎవరి మీదకి యుద్ధానికి వస్తున్నావు? ఇశ్రాయేలు మీదకి. ఇశ్రాయేలు ఎవరు? నా సొంత ప్రజలు. మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగొడ్డును ముట్టును అని నిర్గమకాండ 10వ అధ్యాయంలో అమాలేకీయులకి ఇశ్రాయేలుకి యుద్ధం వస్తే ఎవరికి యుద్ధం అన్నాడు? యెహోవాతో తరతరముల వరకు ఎవరి యుద్ధం చేశారంట వాళ్ళు?
దేవునితో. చూసారా, అది అంటాడు, ఇది మర్చిపోవద్దు. ఏం మర్చిపోవద్దు? అమాలేకులందరి పేరు ఆకాశం మీద ఉండకూడదు, వాళ్ళ పేరు ఏమైపోవాలి? తుడిచివేయబడాలనే మాట అప్పుడే చెప్పాడు దేవుడు. కానీ ఇప్పుడు అమాలేకులతో యుద్ధం వచ్చినప్పుడు ఇప్పుడు సమూయేలు చెప్తున్నాడు సౌలుకి, సౌలు అమాలేకుల మీద పోతున్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అమాలేకుల స్త్రీలు, పిల్లలు, భార్యలు, పసిపిల్లలను చూడొద్దు, పశువులను చూడొద్దు, సమస్తాన్ని కొన్ని బొత్తిగా నిర్మూలన చేయాలి అని చెప్పాడు. కానీ ఇప్పుడు సౌలు యుద్ధానికి వెళ్ళాడండి. యుద్ధానికి వెళ్ళి మనకు తెలుసు యుద్ధంలో గెలిచాడు. ఎవరి మీదమ్మా? అమాలేకు మీద గెలిచాడు. గెలిచిన తర్వాత అక్కడ ఒక జయసూచకమైన శిలను కూడా నిలిపిన తర్వాత తిరిగి వస్తా ఉన్నాడు. ఏం తెచ్చాడు తెలుసా? సమస్త నిర్మూలన చేశాడా? మనకు తెలుసా అదంతా? ఏం చేశాడు చెప్పండి? పువ్విన వాటిని, బలిసిన వాటిని, బలమైన వాటిని, మంచి వాటిని తీసుకున్నాడు. కుంటి, గుడ్డి, పనికాడాటి చంపేశాడు. మంచి అన్ని పోగేసుకుని తీసుకుని వచ్చాడు. తీసుకుని వస్తా ఉంటే సమూయేలు ఎదిరిపడి సౌలు నువ్వు చేసిన పని ఏంటి అన్నాడు. అంటే నేనేం చేశాను? ఏంటి కేకలేంటి, అరుపులేంటి, దేవుడు చెప్పి ఎందుకు చేసిందేంటి అంటే, అప్పుడు చేసినప్పుడు అన్నీ ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోకుండా సమర్థించుకోవడం కోసం తప్పుని ఏమన్నా తెలుసా? ఇది బలి అర్పించాలని తెచ్చాను. ఏం చేస్తానంటే దేవునికి బలి. అప్పుడు అంటాడు, మాట వినుట కంటే బలి అర్పించుట కంటే నీ బలి ఎవరికి కావాలి? నువ్వు దేవుని మాట ఏం లేదు అని 15వ అధ్యాయము, మొదటి సమూయేలు 15వ అధ్యాయం 22వ చూడండి, 22 చదవండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన సంతోషించినట్లు అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. కాబట్టి ఇప్పుడు సౌలు చేసినటువంటి రెండవ మిస్టేక్ చెప్పండి ఏంటంట? ఇది మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో అవిధేయత. రెండోది ఏమని చెప్పండి? అందరూ చంపిరమ్మంటే ఆయన చంపాడా? చెప్పిన మాట మొట్టమొదట అతనిలో విధేయత తండ్రి చెప్పినప్పుడు, ఇప్పుడు చెప్పినప్పుడు అందరూ చంపిరమ్మంటే ఏం చేశాడంటే కోవిడ్ని వాటిని బలిసాడు. అంటే ఇప్పుడు దేవుడు చెప్పిన పని చేశాడా? చేయలా. చేసినట్టే ఉన్నాడు, తన దృష్టి చేశాడు అనుకున్నాడు. కానీ దేవుడు ఇష్టపడలేదు. వాటిని ఎంత తెచ్చావు? వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వాళ్ళకి ఏం చెప్పాను? వాళ్ళు మర్చిపోవద్దని చెప్పాను కదా. వాళ్ళ పేరు ఆకాశం తుడిచివేయమని చెప్పాను కదా. శత్రువు ఉండదని చెప్పాను కదా అని చెప్పి దేవుడు అంగీకరించలేదు. కాబట్టి ఇప్పుడు తను తప్పు చేశాడు. తప్పును ఏం చేశాడంటే ఒప్పుకోలేదు. అయ్యే పొరపాడైందని అనలేదు. అనకుండా మళ్ళీ సమర్థించుకుంటున్నారు. మనం కూడా చాలాసార్లు తప్పులు చేస్తాం. ఒక తప్పుతో వెంటనే ఒప్పేసుకుంటే చాలా మంచిది. నువ్వు ఒప్పేసుకోకుండా నువ్వు ఆ తప్పు చేసినంత ఒప్పుకోలేనుకోండి, సమర్థించుకున్నావు అనుకోండి, ఇంకా ఎక్కువ తప్పులు చేయాల్సి వచ్చింది. కాబట్టి అప్పుడు వెంటనే ఒప్పేసుకుంటే బాగుండు. కనుక అతని యొక్క పతనానికి గర్వం ప్రారంభం అయితే గర్వం నుంచి ఏమొచ్చిన రెండవదిగా అవిధేయత పుట్టింది. చెప్పిన పని చేయలేదు. కనుక దేవుడు చెప్పిన ఆజ్ఞను నెరవేర్చలేదు. కానీ చూడండి సౌలు యొక్క పతనం ఎట్లా దిగిపోతుందో, ఎట్లా ఆత్మీయ జీవితంలో పడిపోతున్నాడో చూడండి. ఎలాంటి సౌలు ఎట్లా అయిపోతున్నాడు. కాబట్టి మరి గర్వంతో చేసిన మొదటి పొరపాటు. రెండవదిగా దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు నెరవేర్చకుండా, అందరిని చంపకుండా మరి దేవునికి అవిధేయత చూపించినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సౌలు అంటే మరొక లక్షణం మనం చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలకి ఫిలిస్తీయులకి యుద్ధ కేకలు మోగుతా ఉన్నాయి. ఫిలిస్తీన్స్ ఒకడు వచ్చాడు, గొల్లియాతు అనేవాడు వచ్చి, మీలో ఎవరన్నా నా దగ్గర నన్ను గెలిచాడంటే మేము మీకు దాసులు అయిపోతాము, మీరు గెలిచారంటే మేము మీకు దాసులు అవుతామని చెప్పేసి 40 దినాలు సవాల్ చేస్తున్నాడు. ఎవరి మీద? ఇశ్రాయేల్ మీద. ఫిలిస్తీన్ల నుంచి ఒకడు వచ్చి కనుక గాతు వాడిని గొల్లియాతు ఒక్కడు సవాల్ చేస్తా ఉంటే వాడు 6 జనాలు 3 ఎత్తున్నాడు. వాడి శరీరము, వాడి ఎత్తు, వాడు అని చూసినప్పుడు జనాలు భయపడుతున్నారు. ఇశ్రాయేల్ కూడా భయపడుతున్నారు, సౌలు కూడా భయపడుతున్నాడు. ఎవడు పోవట్లేదు. 40 రోజులు అయింది, తొందరగా కనపరుచుకుంటున్నాడు. అలాంటి సమయంలో మరి యొక్క దావీదు వస్తాడు. దావీదు రావటము అది దావీదు చరిత్రలో నెక్స్ట్ రాజు వివరంగా చెప్తాను. దావీదు అతన్ని గెలుస్తాడు. గెలిచిన తర్వాత అందరూ ఏమని పాట పాడారు చెప్పండి? సౌలుకేమో వేల కొల, దావీదుకేమో. అప్పుడు సౌలుకి ఎట్లా ఉంది చూడండి. మొదటి సమూయేలు
18వ అధ్యాయం. ఆ దావీదు గురించి అంతా కూడా రెండో దావీదు చరిత్రలో చెప్తారు రేపు నెక్స్ట్ బైబిల్ స్టడీలో. ఇప్పుడు మనం సౌలుది కాబట్టి సౌలుదే చూస్తాం. అతనికి ఎట్లా ఉందంటే 1 సమూయేలు 18వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. చూసారు, ఇప్పుడు నువ్వేమో యుద్ధం చేయలేకపోతేవి, నువ్వు భయపడితేవి, నీ ప్రజలు భయపడా. మరి గెలిచిన వాడన్నా మరి వాడు గెలిచిన వాడిని హెచ్చించాలి కదా, గెలిచిన వాడి పాట పాడాలి కదా. అది పాడితే తట్టుకోలేకపోయి అప్పటి నుంచి ఏం చేశాడు, దావీదు మీద విషపు చూపు నిలిపాడు. కనుక గర్వం వచ్చేసింది. గర్వం ఏమొచ్చింది చెప్పండి, తర్వాత అవిధేయత వేశాడు. కనుక మరి అమాలేకుల విషయంలో మూడో మనకి ఏమర్థం అవుతుందంటే పగ, అసూయ, ఇవన్నీ కూడా దేశము, ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి. కానీ ఇప్పుడు దావీదు చేసినటువంటి గొప్ప పనికి సంతోషించాల్సింది పోయి ఈ బొడ్డోడు బాలుడు వీడికేమో 10,000 కొలది నాకు 1,000 కొలదే కనుక అని పాట పాడతారా అని చెప్పేసి నాకు 10,000 కొలదని పాడారు, అతనికి 1,000 కొలదని పాడారని చెప్పేసి తట్టుకోలేకపోయారు. దావీదుకి 10,000 కొలది, సౌలుకేమో నాకు 1,000 అది 10,000 అని చెప్పేసి నాటి నుంచి విషపు చూపు నిలిపాడు. కానీ ఇప్పుడు సౌలులో మనకి ఏం అర్థం అవుతుందంటే మరి 3వ లక్షణం, అతని యొక్క ఆత్మీయమైన దిగజారుట్లో సౌలు మీద క్షమించండి దావీదు మీద సౌలు ఏం పెట్టుకున్నాడు చెప్పండి, కక్ష పెట్టుకున్నాడు, అసూయ పెట్టుకున్నాడు. అందుకే యోబు గ్రంథం 5:2 ఒక మాట ఉంటది, బుద్ధి లేని వారు అసూయ వలన సత్యెదరు. యోబు 5:2. కనుక ఎప్పుడు కూడా మనము అసూయ పెట్టుకోకూడదు, కక్ష పెట్టుకోకూడదు. చూడండి, మనకంటే గొప్పని చేశాడు అనుకోండి, పొగిడాడు అనుకోండి, మనం తట్టుకుంటామా? మనతో పాటు ఉన్నవాడు మనకంటే గొప్పని చేశాడు అనుకోండి, మన సమకాలీకుడే, మన ముందే వాడు పొగుడుతూ ఉంటే మనకి ఎట్లా ఉంటది, వాడు మాతో పడినవాడే కదరా వాడికి ఎంత అని చెప్పి లోపల ఎక్కడో అసూయ ఉంటది, కక్ష ఉంటది మనకు కూడా. కనుక పైకి మాత్రం కంగ్రాచులేషన్ అంటారు రాగానే, లోపల మాత్రం నేను కూడా నీతో పడినా నాకు రాలేదు అనుకుంటాను. కనుక అట్లా ఎవరు కూడా మనకు కక్ష పెట్టుకోకూడదు, అసూయ పెట్టుకోకూడదు. కనుక అయ్యో నేను చేయలేకపోయాను, నాకంటే వాడు మంచి పని చేశాడు సంతోషించాలి, కానీ కక్ష పెట్టుకోకూడదు. అసూయ పెట్టుకుంటే అసూయ వాళ్ళు ఏమవుతారంట, చచ్చేదురు అని చూస్తాం. కాబట్టి అసూయ అనేది చంపేదాకా తీసుకెళ్తుంది. అసూయ నీ లోపల ఉందనుకోండి, అది పెరిగి పెరిగి పెరిగే మధ్య చివరికి అసూయ సంపాలి వాడిని అక్కడ తీసుకెళ్తుంది. ఉదాహరణకి యోసేపు మనకు ఉదాహరణ, యోసేపు మీద అన్నదమ్ములు అందరూ ఏం చేశారు, ఆ అంగీ తెచ్చినప్పుడు చాలా బాగుందని మరి వాళ్ళు ఏం చేశారు, అన్నదమ్ములు అందరూ కూడా అసూయ పడ్డారు. అసూయ పడి చివరికి పగబట్టారు, మరింత పగబట్టారు. చివరికి గుంటలు వేశారు చంపడానికి. దేన్ని బట్టి? అసూయని బట్టి. కనుక అసూయ ఎక్కడ తీసుకెళ్ళిందంటే చంపేదాకా. మార్క్స్ వార్తలు వేసిన వారి మీద కూడా వారు అసూయపడి చివరికి సిలువేమని కేకలు వేశారు. కాబట్టి యేసు టైంలో కూడా వాళ్ళు అసూయతో చేసి చంపేదాకా ఒప్పుకోలేదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తాము, ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడంటే అసూయ పడుతున్నాడు. ఇప్పుడు అసూయ పడిన వాడు ఇప్పుడు సౌలు కూడా దావీదును కనీసం బైబిల్లో 3 సార్లు చంపాలనుకున్నాడు. 3 ప్రయత్నాలు ఎన్నిసార్లు చేశాడు, 3 సార్లు దావీదుని చంపాలనుకుంటాడు. దేన్ని బట్టి? దావీదుని తప్పు చేశాడా, దావీదుని పొరపాటు చేశాడా? ఏమీ చేయలేదు. ఈ పని చేసినందుకు, ఏ పని చేసినందుకు? సౌలుని గొల్లియాతును ఓడించి ఘన విజయం సంపాదించినందుకు, తనకేమో పాట పాడినందుకు తాను నాకు తక్కువ వాడికి ఎక్కువ పాడతాడని మనసులో పెట్టుకుని దావీదుని చంపాలనుకుని వెంటబడుతూ వచ్చారు. తర్వాత అంటాడు, పిలిపించి నువ్వు రాజు నువ్వు రాకుమారుడు అవుతావు, నా కుమార్తె నీకు ఇస్తానంటే అప్పుడు దావీదు అంటాడు, లేదయ్యా నీ అల్లుడు అవడానికి నేను ఏ పార్టీ వాడిని, నేను ఎంతటి వాడిని అని దావీదు కూడా తగ్గించుకుంటాడు. లేదు నేను నీకు నా కుమార్తెని ఇస్తాను, కనుక నా కుమార్తెని ఇష్టపడుతుందని చెప్పేసి మీకాలును భార్యగా ఇస్తాడు. అక్కడ ఒక మాట ఉంటది చూడ, మొదటి సమూయేలు 18వ అధ్యాయం, మొదటి సమూయేలు 18వ అధ్యాయము చూడండి 21వ వచనం. మొదటి సమూయేలు 18:21. ఆమె ఉరిగా ఉండినట్లును ఫిలిష్తీయుల చెయ్యి ఉండినట్లును నేను ఆమెను ఇత్తుననుకొని ఇప్పుడు నీవు మరి ఒక దాని చేత అల్లుడు అవుదు అని దావీదు చెప్పి చాలని కదా. ఆమె అతనికి ఉరిగా ఉండినట్లు
ఎందుకు ఇచ్చాడు? తన కుమార్తె ఎట్లా ఇచ్చాడంట? నా కుమార్తె ఇచ్చి ఈడు మెడకు ఉరి బిగించాలి, అదన్నమాట సౌలు యొక్క ఉద్దేశం. కుమార్తె ఇచ్చిన ప్రేమతో కాదు, ఎట్లా ఇచ్చాడంట? ఉరిగా ఉండాలి, వీడు ఎట్లా చిక్కించుకోవాలి, వీడు ఎట్లా చంపాలి దావీదుని, కాబట్టి ఉరిగా ఉండాలి ఇచ్చాడు మేకాలు. చూసారా? దానికి అలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. కాబట్టి అట్లా అంటే ఇప్పుడు సౌలు చూడండి, ఆ సౌలు యొక్క ఆరంభం ఎలాగుంది, ఆత్మీయ జీవితంలో ఎంత మంచివాడు ఉన్నాడు, చివరికి తన దిగజారిపోతున్నటువంటి జీవితం మనం చూసినప్పుడు మనం అంతా జాగ్రత్త పడాలి. మనం కూడా ఆరంభంలో మంచి విధేయత ఉంటది, సేవకులు ప్రేమించేవారు, గిఫ్ట్లు ఇచ్చేవారు, కానుకలు ఇచ్చేవారు ఉంటున్నాం, తల్లిదండ్రులు ప్రేమించే వారు ఉంటున్నాం, తగ్గించుకునే వారు ఉంటున్నాం, నేనే పాడేవాడు అంటాం. ఈ రోజు వచ్చినప్పుడు ఏమవుతుందంటే నేను తప్ప ఎవడెక్కడ అంటాం. కనుక చూడండి, ఒకప్పుడు ఎలాగున్నారు, ఇప్పుడు ఎలాగున్నా. కాబట్టి ఇవన్నీ మనకి ఏం నేర్పిస్తుంటే ఆత్మీయమైన పాఠాలు, మనం జాగ్రత్త పడాలి. కనుక సౌలులాగా మనము ఏ స్థానానికి వెళ్ళి మనము గర్వించకూడదు. కనుక రాజువైనా సరే గర్వించకూడదు. కనుక నా పని నేనే చేస్తాను, యాజకుని పనిలోకి నేను వెళ్ళను అని మనం తీర్మానం చేసుకోవాలి. రెండవది, మనము దేవుడు చెప్పింది చెయ్యాలి. మంచి అయితే నీకెందుకు, దేవుడు చెప్పాడు కాబట్టి పూర్తిగా దేవుడు పనిచేస్తుంది దాన్ని తప్పనిసరిగా మనం నెరవేర్చాల్సింది. అవిధేయత దేవుని చూపించకూడదు. మూడవది, మనం ఎవరి మీద కూడా ఏం చేయకూడదు, కక్ష పెట్టుకోకూడదు, అసూయ పెట్టుకోకూడదు, పగ పెట్టుకోకూడదు అనే విషయం కూడా మరి మనం చూస్తాం. బైబిల్లో చాలా సార్లు సౌలుని విడిచిపెట్టి దావీదు తోడైండను, సౌలుని విడిచి దావీదు తోడైండ, మరి చాలా సార్లు ఉంటది. ఇక మనకు ఇంకో విషయం అర్థం చేసుకోవాలంటే, ఒకవేళ మన మీద ఎంతమంది కక్ష పెట్టుకున్నా దావీదులాగా దేవుడు మనకు తోడేంటి వాళ్ళు మనల్ని చేయలేదు. అదే గుర్తుపెట్టుకోవాలి. కక్ష పడేవాళ్ళు, అసూయపడేవాళ్ళు మన మీద ఉన్న దావీదుకు దేవుడు తోడైనట్లుగా దేవుడు మనకు తోడైనంత కాలము ఎవరు ఏమి మనలేమి కూడా దావీదు ఏమైనా చేశారా? ఎన్నిసార్లు చంపాలనుకున్నా చంపలేకపోయారు. కారణం ఏంటి? చూడండి, ఒక మాట మొదటి సమూయేలు 23వ అధ్యాయం. ఎందుకు చంపలేకపోయాడంటే, మొదటి సమూయేలు 23వ అధ్యాయం 14 వచ్చిన మొదటి 23:14. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలములందును జీపు అరణ్యమున ఒక పర్వతము నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని ఎవరు అప్పగించేదంట? దేవుడు. అంటే అర్థం దేవుడే తప్పిస్తున్నాడు. కాబట్టి దేవుడు తప్పిస్తాడు కాబట్టి సౌలు పట్టుకోలేకపోయాడు దావీదుని. కాబట్టి అసూయపడే వాళ్ళు మన మీద ఉన్న దేవుడు మనకు తోడైనంత కాలం ఎవరు ఏమి మనలేమి చేయలేరు. కాబట్టి ఇప్పుడు సౌలు అంటే మూడవ చెడ్డ లక్షణం ఏంటంటే చెప్పండి, అతను ఏముంది? అసూయ ఉంది, పగ ఉంది. కనుక అందుకే అతను ఆత్మీయంగా దిగజారిపోతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత ఏం జరుగుతుందంటే సౌలు అసూయ కక్ష ఉండటమే కాకుండా దాదాపుగా 3 సార్లు చంపాలనుకుంటాడు. మరొక చెడ్డ పని చేశాడు సౌలు. ఏంటంటే దావీదును చంపే క్రమంలో దావీదు తప్పించుకొని ఒక ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ అహీమేలెకు అనేటువంటి ఒక యాజకుడు ఉంటాడు. ఇది 24వ అధ్యాయం తర్వాత చదవండి. మరి మొదటి సమూయేలు గ్రంథములో మనము ఈ సంగతి చూస్తాం. అహీమేలెకు అనేటువంటి ఒక యాజకుని దగ్గరికి దావీదు తప్పించుకుని పోతాడు. పోయి, అయ్యా మేము మార్గ మధ్యలో వచ్చాము, మాకు ఆకలితో ఉన్నాము. 21వ అధ్యాయం ఇదంతా రాయబడింది. కాబట్టి మీకు ఏమైనా ఆహారం ఏముంది ఇక్కడ ఉందని చెప్తే మొదటి సమూయేలు 21, 22 అధ్యాయాలు మీరు తర్వాత చదవండి. అన్నప్పుడు ఆయన అంటాడు, సన్నిధి రొట్టెలు ఉన్నాయి, అవి స్త్రీలకు దూరంగా ఉన్న వాళ్ళు తినాలన్నప్పుడు మేము అరణ్యంలో స్త్రీలకు దూరంగానే ఉన్నామని చెప్పేసి ఆ తినమని తింటాడు. ఆహారం దావీదు తిన్న తర్వాత దోయగ్ అనేవాడు ఈ సంగతి చెప్తాడు సౌలుకి. సౌలు, నువ్వు సంపాదన దావీదు, ఆ దావీదుకి ఆశ్రయం ఇచ్చాడు ఎవరు తెలుసా? యాజకుడైన అహీమెలెకు అనే సంగతి చెప్పగానే సౌలు ఏమాత్రం భయపడకుండా దాదాపుగా 85 మంది యాజకులను చంపుతాడు. ఎంతమంది చంపాడు చెప్పండి? ఎంత ధైర్యం సౌలుకి! యాజకులను చంపుతావా? కాబట్టి ఇప్పుడు 85 మంది యాజకులను చంపినట్టుగా మనం చూస్తాం. కాబట్టి చూడండి, సౌలుకి ఏమాత్రం భయపడని వాడుగా యాజకులను చంపాడు. ఎందుకు యాజకులను చంపాడంటే చెప్పండి, ఎందుకు యాజకులను చంపాడు? నువ్వు నా శత్రువైన దావీదుకు ఆశ్రయమిస్తావా? అతను ఆహారం పెడతావా? అతను చేర్చుకుంటావా? అలా చేర్చుకున్నందుకు కాను అహీమేలెకు దిగినటువంటి 85 మంది యాజకులను చంపుతాడు. చూసారా అసలు ఎంత తెగిస్తున్నాడు సౌలు? ఆత్మీయతలో దిగజారిపోతున్నాడు.
గర్వం రావటం ఏంటి, అవిధేయత రావటం ఏంటి, పగ రావటం, అసూయ రావటం, చివరికి చంపడానికి కూడా పూనుకుంటావా? చంపుతున్నాడు కనుక 80 మంది యాజకులను చంపాడు. అప్పుడు ఆ తర్వాత ఈ నెక్స్ట్ చివరికి వచ్చేస్తున్నాము. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఫిలిస్తీయులకి ఇశ్రాయేల్కి యుద్ధం జరుగుతూ ఉంది. ఫిలిస్తీన్కి ఇశ్రాయేల్కి యుద్ధం జరుగుతూ ఉంటే ఈ యుద్ధంలో ఓడిపోతానా గెలుస్తానని తెలుసుకోవడానికి ఏం చేస్తానంటే తెలివిగా మరి అక్కడ చెల్లంగి వారు సోది చెప్పేవారు ఉంటారు కదా, కనుక వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు. నేను గెలుస్తానా ఓడిపోతానని తెలుసుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఎవరు? సౌలే. కానీ మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయం, మీ తర్వాత చదవండి 28వ అధ్యాయం 16-17 వచనాలు. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 16-17 వచనాలు. అందుకు సమూయేలు యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వల్ల ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షము గాని నెరవేర్చును, నా ద్వారా చదివించినట్టు నీ చేతిని రాజ్యం తీసివేసి ఇచ్చి ఉన్నారు. 18 అందరూ చదవండి, 18 అందరూ కలిసి. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేక విషయంలో ఆయన తీక్షణమైన కోపంలో నెరవేర్చకపోయిన దాన్ని బట్టి యెహోవా నీకు ఈ వేళ ఈ ప్రకారము చేయుచున్నాడు. తర్వాత 19 కూడా చాలా ప్రాముఖ్యం. 19 కూడా యెహోవా నిన్నును ఇశ్రాయేలును ఫిలిష్తీయులకు అప్పగించును, యెహోవా ఇశ్రాయేలు దండును ఫిలిష్తీయులకు అప్పగించును, రేపు నీవును నీ కుమారులు నాతో కూడా ఉందిరని సౌలు చెప్పగా. ఒకప్పుడు సౌలు దేశంలో చిల్లంగి వారిని సోది చెప్పేవారిని లేకుండా ఎల్లగొట్టాడు. నా దేశంలో సోది చెప్పేవాడు ఉండకూడదు, చిల్లంగి చేసేవాడు ఉండకూడదు ఏంటి, అలాంటి ఎల్లగొట్టిన వాడే ఇప్పుడు వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు చెప్పండి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను యుద్ధానికి పోతున్నాను ఫిలిష్తీయుల మీదకి, తర్వాత సమూయేలు పైకి రప్పించామన్నాడు. ఆ సోది చెప్పే వాళ్ళ ద్వారా మరి సమూయేలు పైకి రప్పించాడు. సోది చెప్పాడు, సమూయేలు పైకి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత సమూయేలుతో మాట్లాడుతున్నాడు. కనుక ఇక్కడ ఏంటంటే దేవుడే నిన్ను విడిచిపెడితే నేనేం చేద్దాం సౌలు, దేవుడు నిన్ను విసర్జించాడు అని చెప్పి ఇప్పుడు దేవుడు చెప్పిన మాట చెప్పాడు. ఇప్పుడు దేవుడు నిన్ను విసర్జించాడు కాబట్టి మీరు ఫిలిష్తీయులకు అప్పగించబడతారు, మీరు ఓడిపోతారు, రేపటి దినాన నీవు నీ కుమారులు నాతో ఉంటారు అన్నాడు. చూడండి 18వ వచనంలో 19లో చివరిలో, రేపు నీవును నీ కుమారులు నాతో కూడా ఉందురని సౌలు తనగా. నాతో ఉంటారంటే ఎక్కడ ఉంటారు? సమూయేలు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు చనిపోయి సమాధిలో ఉన్నాడు. అలాంటి వాడిని పైకి రప్పించాడు. కనుక నాతో ఉంటారంటే అర్థం ఏంటి? నీవు నీ కుమారులు కూడా ఇంకా అయిపోయింది, నీ చరిత్ర అయిపోయింది, ఇక చనిపోతారు. యుద్ధములో ఫిలిష్తీయుల యుద్ధములో మీరు ఓడిపోతారు, మీరు మీ కుమారులు కూడా రేపు ఈ నాతో ఉంటారు అంటే మీరు చనిపోతారు అనే విషయం చెప్పాడు. సౌలు భయం చుట్టుకొని చూడండి, సౌలు భయం చుట్టుకొని. కానీ ఇప్పుడు అతను చేసినటువంటి ఆ పొరపాటులో మరి గర్వం చూసాము, అవిధేయత చూసాము, పగాసు చూసాము, యాజకులను చంపాడు. చివరికి ఇప్పుడు చిల్లంగి వారి దగ్గరికి వెళ్ళారు. చెప్పండి, అక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళారు చెప్పండి? చిల్లంగి వారు సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఎంత ఆరంభమైన జీవితం. ఈనాటి కూడా చాలా మంది విశ్వాసం ఉంటారు, ఇక్కడ భక్తి ప్రార్థనకు వస్తారు, అన్ని బాగుంటుంది, దయ్యం పట్టింది అనుకోండి, ఈ దయ్యం పోవట్లేదు కనుక ఆ మస్తానం దగ్గరికి పోతే బాగుంటుంది, ఎక్కడ బస్సు ఎక్కాలి, ఎక్కడ దిగాలి, ఇవన్నీ చేస్తాం చూసారా. కాబట్టి ఈ జబ్బు తగ్గటం లేదు, ఆడికి వెళ్తే మంత్రి ఇస్తాడంట, ఏదో మంత్రం ఇస్తాడని పోతుందంటే పోయేవాళ్ళు ఎంతమంది విశ్వాసులు. కాబట్టి మన సాహసంలో విశ్వాసులే, మన దాంట్లో కూడా విశ్వాసులు. ఏమైందని పోతే ఆ అమ్మాయి బాగుపడిద్దిగా, కనుక మా అమ్మాయి సచ్చినా పర్వాలేదు మేము పోము ఆ మాంత్రిది అనే వాళ్ళు ఉన్నారా? అలాంటి వారు ఇంకా ఉన్నారు. సౌలు లాంటి వాళ్ళు ఉన్నారు. బాబు ఇడిచిపెట్టావు, ఎల్లగొట్టావు దేశంలో, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ పంచలు చేరి సమయాన్ని పైకి రప్పించి కానీ నేను ఓడతానా గెలుస్తానా కాదు చూసారా. కాబట్టి సోది చెప్పే వాడి దగ్గరికి వెళ్ళిపోయాడు రాజు అయ్యండి. అది ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోండి. చివరికి ఇప్పుడు ఇశ్రాయేలుకి యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తర్వాత ఆ యుద్ధంలో ఫిలిష్తీయులు వచ్చేసి ఇశ్రాయేలు అందరిని ఓడించారు. ఓడిస్తున్నప్పుడు అంబులు వేస్తా ఉంటే, ఆ బాణాలు వేస్తా ఉంటే మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం చూడండి. 31వ అధ్యాయము, మొదటి సమూయేలు 31వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుంటాం. మొదటి సమూయేలు మొదటి సమూయేలు 31వ అధ్యాయము మొదటి 4 వచనాలు మార్చి అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా ఇశ్రాయేలు ఫిలిష్తీయుల ఎదుటి నుండి పారిపోయిరి. గిల్బో పర్వతములకు ఫిలిష్తీయులు వారిని హతము చేయొచ్చు. చదవండి. సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబీనాదాబు, మిల్కీష్వను
సౌలు యొక్క కుమారులను హతము చేసి యుద్ధములు సౌలు ఓడిపోవచ్చుండగా అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహు గాయములు నొందెను. అప్పుడు సౌలు, చదవండి, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యం చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములు మోయవంత చెప్పగా అతడు భయం చేత అలాగూ చేయననుకునే కనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. తర్వాత సౌలు అతని కుమారులు మరణమయ్యారు. కానీ ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటే ఆ యుద్ధంలో సౌలు యొక్క కుమారులు అందరూ చనిపోయారు. చనిపోయిన తర్వాత సౌలుకి ఆ అంబులు వేస్తా ఉంటే, ఆ బాణాలు వేస్తా ఉంటే బహుబలంగా తాకాయి, రక్తం అంతా కారుతా ఉంది, చచ్చిపోతా ఉన్నాడు. ఒకరిని పిలిచి, నేను చచ్చిపోతున్నాను, ఈ పిలిచి చచ్చేదానికంటే నువ్వు చంపేది మేలు అని చెప్పి చంపమంటాడు. అంటే వాడు భయపడి చంపపోతే సౌలు తన కత్తి మీద పడ్డాడని రాయబడింది. కానీ 2 సమయాలు కన్నా 8వ అధ్యాయం చూడండి, పక్క పేజీని 2 సమయాలు 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఒకళ్ళు 2 సమయాలు 1వ అధ్యాయము 8వ వచనం. నీవెవడవని నన్ను అడుగగా నేను అమాలేకుడని చెప్పి తిని అతడు నా ప్రాణం నాలో ఇంకా ఉన్నది కానీ బాగా బాధపడుచున్నాను. నువ్వు నా దగ్గర నిలవబడి నన్ను చమ్మని సెలవేగా ఇలాగ పడిన తర్వాత అతని బతను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతన్ని చంపితేనే చాలు. కనుక ఎవరు చంపాడంట? అమాలేకుడు. కనుక అమాలేకుడు ఆ దారిపోతా ఉంటే వచ్చి, దయా నాకు గాయమైన చంపమంటా ఉంటే అనుకున్నాడంట, వీడు బతకడు, రక్తంతా కారిపోతుంది కాబట్టి, అతను బతకడు కాబట్టి చంపేసే నేనని చెప్తున్నాడు. చివరికి ఇప్పుడు సౌలు ఎవరి చేత చచ్చిపోయాడు చెప్పండి? ఆ రోజే సంపూర్ణ ఈరోజు శత్రు ఉండేవాడు కాదుగా. ఏ రోజు? 15వ అధ్యాయంలో అమాలేకుని సంపూర్ణంగా నిర్మూలన చేయమన్నాడు కదా, చేశాడు నిర్మూలము. అక్కడ బతికినాడు ఈ అమాలేకుడు. చూసారా? ఆ రోజు చంపలేదు కాబట్టి అందుకే రుణశేషము, అగ్నిశేషము, శత్రుశేషం ఎప్పుడు ఉంచకూడదంట. చూసారా? రుణశేషం అంటే నువ్వు ఎప్పుడో బ్యాంకులో కొద్ది బ్యాలెన్స్ ఉంది కట్టాల్సింది మర్చిపోయావు, కొన్ని సంవత్సరాలకి బిల్లు వచ్చింది అనమాట, లెటర్ వచ్చింది బ్యాంకు నుంచి. అప్పుడు పలానా సంవత్సరంలో నువ్వు ఎంత కట్టావు, దానికి వడ్డీ, చక్ర వడ్డీ అన్ని వేసి అప్పుడు 5,000 అనుకో, ఇప్పుడు 50,000 వచ్చి ఉంటుంది అనమాట. దాంట్లో కట్టాల్సిందే, ఎందుకు అది మర్చిపోయావు. కాబట్టి రుణశేషం ఎప్పుడు కూడా మనము ఉంచకూడదు, రుణశేషం. తర్వాత అగ్నిశేషం, అంతా కాలిపోయిన తర్వాత కొద్దిగా ఉందని చెప్పేసి చిన్న పొగ వస్తా అంటే ఆ కొంచెం వెళ్ళిపోయాం అనుకోండి, అది ఆ గాలి విసిరి ఏ గాలి విసిరి పెద్దదైపోయి మళ్ళీ తీసి మళ్ళీ మొత్తం తగలబెట్టింది. చూసారా? అగ్ని కూడా కొంచెం కూడా ఉంచకూడదు, మొత్తం చల్లార్చాలి. తర్వాత శత్రుశేషం, శత్రువులు ఎవరిని ఒక్కరు తప్పించుకుని పోయాడు అనుకోండి, ఎవడు వదులుతాడా? కానీ చూడండి బైబిల్ ఇప్పుడు రాజుల చరిత్రలు మనం చూస్తాం, ఒక్కడు తప్పించుకుని పోతాడు, వీడు చేశాడు కాబట్టి నేను ఊరుకుంటారా, వీడు ఎక్కడో పెరుగుతాడు, పెద్దవాడు అవుతాడు, ఒక ఉగ్రవాదులకు తయారైపోయి మళ్ళీ వస్తాడు. ఎవరి మీదకి? ఈ చంపిన వాడి మీదకి. అందుకే శత్రుశేషం కూడా ఉంచకూడదు. దేవుడు చెప్పాడు, కానీ నిర్మూలన చేయమన్నాడు. నిర్మూలన చేయని కారణం చేత ఆ శత్రుశేషం మిగిలింది అమాలేకుడు. కానీ అమాలేకుడు మిగిలి వాడి చేతిలో చనిపోయాడు. చివరికి సౌలు అవమానానికి గురైపోయాడు. చెప్పండి, నేను సౌలుకి అవమానం. అందుకే అన్నాడు కదా, అయ్యా నేను వాడి చేత సావకూడదు, సమ్మని బతిలాడుకున్నాడు. ఇప్పుడు అవమానం అని తెలిసింది, కానీ అప్పుడు ఎందుకు అవమానం అనిపించాల? చంపినప్పుడు, సమ్మానప్పుడు, చెప్పిన మనం చేయనప్పుడు. కాబట్టి సౌలు చనిపోయాడు, యుద్ధం చనిపోయాడు. సౌలు చనిపోయాడు, వాళ్ళ పిల్లలు చనిపోయాడు. 2వ రోజు వచ్చారు ఫిలిష్తీయులు అందరూ వచ్చిన తర్వాత సౌలుని చూశారు, సౌలు దొరికాడు. సౌలుని తల ఛేదించి ఈ తలను తీసుకుని పోయి ఆ ఫిలిష్తీయుల గుళ్ళో, దాగోను గుళ్ళో పెట్టారు. ఈ మొండను తీసుకుని పోయి వేరే దగ్గర వేలాడి తీశారు. చూసారా సౌలు ఎంత అవమానం అయిపోయింది? ఏ అమాలేకుని చంపమన్నాడు, వాడు చంపని కారణం చేత ఆ శత్రువు చేతుల చివరికి సౌలు చనిపోవాల్సి వచ్చింది. కాబట్టి ఎంత అవమానం అంటే, ఎంత ఘోర అవమానం. ఒక ఇశ్రాయేలు రాజు తల ఛేదించి దాగోను గుళ్ళో దేవత ముందు పెట్టి అర్థం ఏంటి? ఈ దేవత మమ్మల్ని రక్షించింది, మా దేవత మీ పైన మాకు విజయం ఇచ్చేదని దాన్ని గుర్తుగా పెట్టారు. ఒక జీవంగల దేవుని ఎరిగినటువంటి సౌలు కానీ 2 సంవత్సరాలు మాత్రమే మంచిగా పరిపాలించాడు. 35 సంవత్సరాలు జీవితం అంతా కూడా ఇలాగే ఉంది సౌలు యొక్క జీవితం. మొదటి 2 సంవత్సరాలు మాత్రమే ఆత్మీయంగా ఉన్నాడు. 38 సంవత్సరాల అవకాశం అతనికి ఇచ్చాడు. 35 సంవత్సరాల్లో సరి చేసుకుంటే ఒకటి సౌలు.
కాబట్టి ఈరోజు మనం సౌలు నేర్చుకునే పాఠం ఏంటంటే సౌలులాగా ఆత్మీయతో ఆరంభించాం కానీ సౌలులాగా ఇలా దిగజారిపోకూడదు. ఎందుకంటే ఓ గలతీ పత్రం అంటాడు, ఓ అవివేకులను గలతీలారా, మీరు ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారముగా పరిపూర్ణగుదురా, కార్యారంభము కంటే కార్యాంతం మేలు. కాబట్టి దావీదు కూడా అంటాడు 39 కీర్తనలో, నా అంతం ఎట్లా ఉందో నాకు తెలుపు. కాబట్టి ఆరంభం బాగానే ఉంది, అంతం ఎలా ఉండబోతుంది. కాబట్టి ఆరంభం కాదు, అంతము చాలా ప్రాముఖ్యమైనది. కీర్తన 39వ కీర్తన చూడండి, 39వ కీర్తన 4వ వచనం. యెహోవా నా అంతము ఎట్లుండినది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనది నేను తెలుసు కనుగోరుచున్నాను. కనుక నా అంతం ఎట్లా అని చెప్పయ్యా, ఆరంభం కాదు. ఆరంభం అందరూ సూర్యులాగానే ఉంటారు. కనుక అంతవరకు వెళ్ళాడు ముఖ్యము, ముగించబడేది ముఖ్యం. కానీ ఇప్పుడు సౌలు ఆరంభం బాగానే ఉంది, కానీ అంతం ఎట్లా అని చెప్పండి. ఎంతో విచారం కదా. గర్వం ఏంటి, అవిధేయత ఏంటి, పగ అసూయ ఏంటి, యాజకులు చంపటం ఏంటి, సోజిపివాడి దగ్గరికి వెళ్ళటం ఏంటి, చివరికి అవమానంగా ఒక శత్రువు చేతిలో చనిపోవటం ఏంటి, దేవుని బిడ్డ ఏంటి, ఎంత అవమానం కదా. కాబట్టి ఇవన్నీ కూడా దుష్టాంతముల వారికి సంభవించి యుగాంతమందున మనకి బుద్ధి కలిగేటికై రాయబడింది. కాబట్టి సౌలు నేర్చుకునే పాట, ఆత్మీయ పాఠాలు, గుణపాఠాలు ఏంటంటే ఆత్మీయమైన పాఠాలు. సౌలులాగా మనము విధేయతగా ఉండాలి, లోబడి ఉండాలి, తల్లిదండ్రుల విషయంలో బాధ్యత కలిగి ఉండాలి, దైవ సేవకులను ప్రేమించాలి, మనం తగ్గించుకోవాలనే విషయాలు ఆత్మీయంగా నేర్చుకుంటే నేర్చుకునే గుణపాఠాలు వచ్చేసి మనం గర్వంగా ఉండకూడదు, అవిధేయత ఉండకూడదు, పగ అసూయతో ఉండకూడదు. తర్వాత యాజకులు చంపడం ఎంత ధైర్యం, కాబట్టి అలాంటి పనులు చేయకూడదు. కాబట్టి సోజిప్పేవారి చిల్లంగా దగ్గరికి వెళ్ళకూడదు, చివరికి అవమానం పాలవకూడదు. కాబట్టి మేము జ్ఞాపకం పెట్టుకుంటాం. ఈ సౌలు ద్వారా ఈ యొక్క పాటలు మనం నేర్చుకున్న వారమై మన జీవితం కూడా మనం జాగ్రత్త పరుచుకుంటాం, సరి చేసుకుని చక్కపరుచుకుంటాం. మన నడకను, మన జీవితాన్ని దిద్దుకొని ఈ లోకంలో జాగ్రత్తగా బతకడానికి ప్రభు తన కృపను మనకు దయచేయను గాక. ప్రార్థన. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. 2 నిమిషాలు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉంటుండగా, మరి ఇదేమో ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు బెన్యామీను గోత్రములు, చివరి గోత్రములో 11 మందిని వదిలిపెట్టి 12వాడు చిన్నవాడైనా నిన్ను కోరుకున్నాడు, ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు నీకు. కనుక మొట్టమొదటి రాజు అనేటువంటి ఆధిక్యత ఇచ్చాడు. కాబట్టి సౌలు తన స్థితింతా మర్చిపోయాడు. ఆరంభం బాగానే ఉంది, ఆరంభంలో ఆత్మీయంగా ఉన్నాడు, విధేయతగా ఉన్నాడు, లోబడి ఉన్నాడు, తగ్గించుకున్నాడు, దైవ జనులను కూడా ప్రేమించేవాడుగా, కానుకలు ఇచ్చేవాడుగా ఉన్నాడు. అలాగ ఆరంభమైనటువంటి ఆత్మీయ జీవితము రాజు అయిన తర్వాత, మనం కూడా స్థిరపడిన తర్వాత, మనం స్థిరపరిచిన తర్వాత, మనకు డబ్బు వచ్చిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత ఆటోమేటిక్ మన లోపల గర్వం వస్తా ఉంది. నాకు ఎన్ని ఫ్లాట్లు, ఎన్ని భూములు, ఎన్ని కార్లు, ఎన్ని బిల్డింగ్లు, ఎంత డబ్బు. కాబట్టి ఇవన్నీ మన పతనాన్ని తీసుకెళ్తున్న, నా అధికారం ఎంత హోదా, నా అధికారం ఏంటి, నా స్థానం ఏంటి, నా హోదా ఎంత గొప్పది చూసారా. కనుక సౌల్లో రాజు అయిన తర్వాత సాహసించాడు, చేయకుండా పని చేశాడు. జాగ్రత్త పడదాం. సాహసించంటే తెలిసి కూడా చేశాడు. ఎంత పొరపాటు. అంత మాత్రమే కాదు, ఆజ్ఞలు నెరవేర్చలే. అమాలేకుల విషయంలో చేయమన్న దాన్ని పూర్తి నిర్మూలన చేయకుండా కాబట్టి కొంత ఉంచి వచ్చాడు. అంత మాత్రమే కాదు, దావీదు మీద అసూయ, కక్ష. అంత మాత్రమే కాదు, సోదరుడి దగ్గరికి వెళ్ళడం, యాజకులు చంపడం, చివరికి అవమానం పాలైపోయాడు. కాబట్టి దుష్టాంతం సంభవించి యుగాంతమున బుద్ధిగలు రాయబడినట్టుగా మనం కూడా జాగ్రత్త పడతాం. ప్రభు నేను సౌలులాగా అయిపోకూడదు, సౌలులాగా ఆత్మీయంగా ఉండాలి, కానీ నా అంతం అలా ఉండకూడదు అనేది మన తీర్మానంగా ఉండాలి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు. ఈ దినం ప్రభా ఇశ్రాయేలు యొక్క మొదటి రాజు సౌలు యొక్క చరిత్ర మేము వినగలిగాం తండ్రి. తన యొక్క కుటుంబము, భార్య, పిల్లలు, కుమార్తెలు, పరిపాలన సంవత్సరాలు, కాలము తండ్రి, ఇవన్నీ కూడా మేము చూడగలిగాం తండ్రి. అతని నుంచి రాయబడిన అధ్యాయాలు కూడా తండ్రి, మరి ఆరంభం ఎంత ఆత్మీయ ఉన్నాడు, కానీ రాను రాను చివరికి ప్రభా ఆత్మీయ జీవితం దిగజారిపోయాడు, ప్రభా తప్పిపోయాడు, పాడైపోయాడు. 2 సంవత్సరాలు మాత్రమే
మీకు అనుకూలంగా ఉన్నాడు. తర్వాత మీకు 38 సంవత్సరాలు వ్యతిరేకంగా జీవించాడు. కాబట్టి కూర్చున్న మా జీవితాల్లో కూడా ప్రభు మాలో ఉన్న వ్యతిరేకతను తొలగించండి. మీకు ఇష్టంగా మేము జీవించడానికి మీరు మాకు సహాయం చేయండి. మా ప్రతి బలహీనతను పొరపాటును క్షమించండి. మాలో గర్వాన్ని తొలగించండి, అవిధేయతను తొలగించండి ప్రభా, అహంకారాన్ని తొలగించండి ప్రభా. నిజంగా ప్రార్థిస్తూ ఉన్నాం. కాబట్టి మేము మరి సోదీపి వారి దగ్గరికి వెళ్లకుండా, లోక సంబంధమని చేయకుండా, అవమానం పాలు కాకుండా జాగ్రత్త పడట్ల కృప దయచేయమని, ఈ రాత్రి ఎవరైతే చక్కని తీర్మానాలు చేసుకుంటున్నారో వారి తీర్మానం స్థిరపరిచి బలపరచమని, సహాయపడమని, వందన స్తోత్రాలు చెల్లిస్తుంది ప్రజలు వెళ్తున్నారు. వారిని క్షేమంగా వారి గృహాలు చేర్చమని, భవిష్యత్ సేవగా సిద్ధపరచమని, ఇక్కడ మీ దాసు అంకులు కూడా మంచి ఆరోగ్యమాలు చేకూర్చండి. సంఘాన్ని వారు దీవించమని, అభివృద్ధి పరచమని, ఎవరైతే రాలేకపోయారు వారికి మరొక భాగం వారికి దయచేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అతి వినయముగా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, కుమార యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము చేర్చ మనకును తను ప్రేమించు వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక.